అందరికి నమస్కారం. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. నేను మీ మార్క్ బాబు. ఈరోజు ఒక ప్రముఖమైన వ్యక్తిని మనం కలుసుకోబోతా ఉన్నాం. భారతీయ ముక్తి మోర్చా అనుబంధ సంస్థ అయినటువంటి రాష్ట్రీయ ముస్లిం మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ గారైనటువంటి మక్సూద్ సార్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం రండి. సార్ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సార్ జై మూల్యవాసి. జై మూల్యవాసి. చాలా సంతోషం సార్ మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడం మరొకసారి. ఇంతకుముందు చాలా రోజుల క్రితం ఇంటర్వ్యూ చేసాం, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం. చాలా సంతోషం. సరే, ఈనాడు మనం చూస్తున్నట్లయితే అనేక పరిస్థితులు మరి ఉత్తరప్రదేశ్ నార్త్ సైడ్ ముస్లిమ్స్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మసీదులు కూల్చివేస్తున్నారు. ఈ యొక్క సౌత్ సైడ్ చూసినట్లయితే అనేక రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో చర్చిలు కాలబెట్టడం, క్రైస్తవం కొట్టడం అనేటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఈ పరిస్థితులకు గల కారణాలు ఏమంటారు? యాక్చువల్ మన భారతీయ చరిత్ర చూస్తే ఆరియన్స్ ఇండియాకు వచ్చిన తర్వాత సార్ ఇక్కడ మూల నివాసుల మీద దాడులు షురు అయినాయి. అన్ని రకాల దాడులు అది కంటిన్యూ కొనసాగుతుంది. ఇప్పటి వరకు అదే పేర్లు మారినాయి, కాలాలు మారినాయి, రాజులు మారినారు, మతాలు మారినాయి, పరిస్థితులు మారినాయి, కానీ దాడి మారలేదు. ఏదో రూపేణ జరుగుతూనే ఉంది. బాధితులు ఎవరు ఉన్నారు వాళ్ళే ఉన్నారు, బాధ ఎవరు పెడుతున్నారు వాళ్ళే ఉన్నారు. అందుకోసానికి మనం చారిత్రకంగా చూస్తే ఇక్కడ ఉన్న మూల్యవాసులు ఎవరు ఉన్నారో వాళ్ళకు ఓడించడానికి ఎన్నో వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఒక వ్యక్తికి ఒక సమూహాన్ని ఓడించడం చాలా సులభమైన పని, కానీ ఓడించిన తర్వాత వాళ్ళకు బానిసలుగా మార్చి ఆ బానిసత్వం కంటిన్యూ చేయడం చాలా కష్టమైన పని. కానీ అది కూడా చేస్తున్నారు. ఆ కష్టమైన పనికి వాళ్ళు కొన్ని నీతులు, నిబంధనలు, కొన్ని సిస్టమ్స్ తీసుకొచ్చారు. మొట్టమొదటి సిస్టమ్ ఏంటంటే వర్ణ వ్యవస్థ తీసుకొచ్చారు. ఓకే. ఇండియాకు ఆరియన్స్ రాకముందు ఇక్కడ వర్ణ వ్యవస్థ లేకుంటే అందరు స్వేచ్ఛంగా జీవితం వాళ్ళు బతికేవాళ్ళు. ఆరియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సమాజాన్ని 4 భాగాల్లో డివైడ్ చేశారు. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఆ 3 వర్ణాలకు 4 వర్ణాలకు 4 రకమైన పనులు ఫిక్స్ చేసేసారు. అంటే బ్రహ్మల పను చదువుకు సంబంధించిన యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, వేదాలు చదవాలి, వేదాలు చెప్పాలి. క్షత్రియులకు రాజ్యం వెళ్ళాలి, వైశ్యులకు ధనం సంపాదించాలి, ధనం సంపాదించి ధర్మ రక్షణ కోసానికి వాళ్ళు పైసలు ఇవ్వాలి. ఓకే. వీళ్ళు ధర్మ రక్షణ కోసానికి యుద్ధం చేయాలి. మిగతా 85% ఎవరు ఉన్నారో వాళ్ళ ఒక పని ఏదంటే వాళ్ళు ఎల్లకాలం సేవ చేస్తుండాలి. సేవ ఎట్లా చేయాలి అంటే శ్రద్ధగా చేయాలి, ఇది దేవుడు ఇచ్చిన బహుమతిని అనుకుని చేయాలి అని అటువంటి మెంటాలిటీ వాళ్ళు తయారు చేశారు. ఓకే. తయారు చేసి మళ్ళీ ఇడిచిపెట్టాలి. దానికి ఇంకో 2 సిద్ధాంతాలు తీసుకొచ్చారు. ఒక కర్మ సిద్ధాంతం, ఒకటి పునర్జన్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం చెప్పారంటే నేను ఏదో పూర్వజన్మలో తప్పు చేసిన, ఏదో చెడు పని చేసినందుకు ఇప్పుడు మాదిగా మంగలి కుంబలి ఏదైనా ఒకటి శూద్రకర్ణాల 4000 చిల్లర కులాలు ఏమున్నాయి, ఆ కులాల్లో పుట్టినానే. ఇది అయితే నాకు నేనేం తప్పు చేసినా తప్పు తెలియదు, కానీ శిక్షగా ఈ జన్మ ఈ వర్ణం వచ్చింది నాకు. దీనికి పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఉన్న ఏ కులంలోనో ఏ వర్ణంలో పుట్టినామో అది శ్రద్ధగా దానికి నిర్వహించాలి. నిర్వహిస్తే ఏమవుతుందంటే వచ్చే జన్మల్లో మళ్ళీ ప్రమోషన్ అయి, ఇప్పుడు నేను మంగళి పుట్టినా అనుకో, మంగళ అయితే ప్రమోషన్ రెడ్డి అవుతాను, రావు అవుతాను, ఏదో ఒకటి అవుతుంది. చేయకుంటే ఏమవుతుంది, మళ్ళీ కిందికి పోతానే. బ్రాహ్మణుడు ఎప్పుడైతాడు? బ్రాహ్మణుడు ఎప్పుడు కాడు. ఏ అవకాశం లేదు. మరి గత జన్మలో ఏదైనా చేసి ఉంటే అది ఎందుకు గుర్తుకు లేదు సార్ మరి మనకు? అందుకోసానికి ఇది ఇటువంటి ఒక పచ్చి అబద్ధాన్ని వాళ్ళు నమ్మించారంటే వాళ్ళది గొప్పతనం. మేము నమ్మినాం. ఇప్పుడు ఈ ప్రెజెంట్ చూసి వాళ్ళ చూద్దాం మనం. ఆవు పాలు తాగితే కొలెస్ట్రాల్ పెరిగి నీకు హార్ట్ అటాక్ వస్తుంది అంటున్నారు. అదే గోమూత్రం తాగితే
పెండ తిడితే నీకు మేలు జరుగుతుంది అని నమ్మించినందుకు ఎంతో జనాలు గోమూత్రం స్వీకరిస్తూ తాగుతున్నారు, తింటున్నారు. అంటే వాళ్ళ గ్రేట్నెస్ ఆ, ఆ, మన మెంటల్ ఎంత ప్రిపేర్ చేసిండ్రంటే ఆ, ఆ స్థాయికి తీసుకొచ్చింది. ఆ, ఆ. వాళ్ళది గ్రేట్నెస్, మనది వీక్నెస్. ఓకే, ఓకే, అవును. అందుకోసానికే ఈ వ్యవస్థ కంటిన్యూ కొనసాగుతున్నది. ఆ, ఈ కంటిన్యూ సుఖదానికి వాళ్ళు ఏం చేశారు, అవతారాలు వచ్చారు, ఆ, మహాపురుషులు వచ్చారు, ఆ, వేదాలు వచ్చినాయి, ఆ. సిద్ధాంతాలు వచ్చినాయి, మనుస్మృతి వచ్చింది. అంటే ఒక రూల్ని ఇంప్లిమెంట్ చేయాలంటే దాని వెంట ఒక బలం ఉండాలి. నువ్వు లా ఎంత మంచి చేయి, ఎంత చెడు చేయి, దానికి ఇంప్లిమెంట్ కావాలంటే దాని వెంట ఇంప్లిమెంట్ చేసే శక్తి ఉండాలి. ఆ శక్తి ఉండాలి, దానికి ఒక న్యాయ వ్యవస్థ ఉండాలి, దానికి ఒక ఆర్మీ ఉండాలి, దండించే సిస్టమ్ ఉండాలి. అసలు అన్ని సిస్టమ్ తీసుకొచ్చి మనకి వేల సంవత్సరాల నుంచి దీనికి గులాంగిరి కంటిన్యూ నడుస్తున్నది. దీనికి మొట్టమొదటిసారి ఇండియాలో బుద్ధుడు, జైనుడు వాళ్ళంతా జైన్ వాళ్ళు దీనికి వ్యతిరేకించి ఈ వన్ వ్యవస్థ, పునర్జన్మ, కర్మ సిద్ధాంతం అంతా ఏం లేదు అని జనాలకు నమ్మించినప్పుడు వాళ్ళు మాసెస్గా బౌద్ధ మతం స్వీకరించిండ్రు, జైన మతం స్వీకరించిండ్రు. ఆల్టర్నేట్గా వాళ్ళకు ముక్తి దొరికేసింది. ఇదైన తర్వాత ఎక్కువ రోజు బ్రాహ్మణ్స్ వాళ్ళ వర్చస్సు ఏమున్నదో అది దిగిపోయింది. ఓకే, అంటే ఒక శ్లోకం వస్తుంది, సర్వం దైవాదైనం తద్దైనం మంత్రాదైనం తన్ మంత్రం బ్రహ్మణాదైనం. అయిపోయి బ్రాహ్మణుడు గొప్ప అన్నిటికంటే, అంటే దైవం కంటే. అంటే ఈ లోకం ఎంత ఉన్నదో అది దేవుని కంట్రోల్లో ఉన్నది. దేవుడు మంత్రం కంట్రోల్లో ఉన్నాడు, మంత్రం బాపునోని కంట్రోల్ ఉన్నాడు. అందుకోసానికి ఈ బాపునోడు అనే ఎవడు ఉన్నాడు, ఈ ఈ భూఖండానికి దేవత ఉన్నాడు, లోకానికి దేవత ఉన్నాడు. అందుకోసానికి ఇసుంటి ఆలోచన మన వల్ల ఇంజెక్ట్ చేశారు వాళ్ళు. అది చెప్తూ 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 దానికోసానికి భగవద్గీత ఉన్నది, సిద్ధాంతాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, అన్ని దానికి సపోర్ట్ చేసే డైరెక్ట్ ఇండైరెక్ట్, సిద్ధాంత పరంగా, ఫిలాసఫీ పరంగా ఇవి అన్నీ నడుస్తున్నందుకు వన్ వ్యవస్థ ఇప్పటికి కంటిన్యూ నడుస్తున్నది. అంటే వాళ్ళు గులాం చేశారు, మేము గులాం అయ్యాము అని అట్లా ఏం లేదు. మంచికి స్వేచ్ఛగా బతికే ఒక తత్వం దేవుడు అతనికి ప్రతి మనిషికి ఇస్తాడు. ఎక్కువ రోజు వాళ్ళకు చేయలేడు. అందుకోసానికి రివోల్ట్గా బుద్ధుడు వచ్చాడు, జైన్ మతం వచ్చింది. దాని తర్వాత ఈ వాళ్ళు ఏం చేశారంటే మా వర్చస్సు అయిపోయింది, వన్ వ్యవస్థ ఖతం అయిపోతే బ్రహ్మధర్మం ఖతం. వన్ వ్యవస్థ జీరో చేసి బ్రహ్మధర్మం జీరో అయిపోతుంది. ఆ కాలంలో జీరో అయిపోయింది. జీరో అయితే వాళ్ళు ఏం చేశారు, దీనికి ఏం చేయాలి అని బుద్ధుడే సంఘం చేసిండు. ఆ సంఘంలో వీళ్ళు జొర్రారు. జొర్రి దానికి మెయిన్గా బుద్ధి దానికి 2 భాగాల్లో డివైడ్ చేసేసాడు. డివైడ్ చేసేసి ఏ బుద్ధుడు దేవుని గురించి ఎప్పుడు ఏం చెప్పలేదు, అసుంటి బుద్ధునికి ఏ దశ అవతారం చేసేసి. అంటే ఒక వ్యక్తి ఈ దైవ శక్తులు పొందిన వ్యక్తిగా మనం ఒప్పుకుంటే అతను టీచింగ్ సెంటర్కి పోతాయి, కొన్ని భక్తి పుట్టుకొస్తుంది. ఓకే, ఓకే, అవును. దాని తర్వాత బుద్ధుని విగ్రహాలు వచ్చినాయి, మళ్ళీ విగ్రహ ఆరాధన షురు అయిపోయింది. మెల్లగా 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 మళ్ళా బుద్ధిజం కు కథం పెట్టారు, బ్రహ్మనిజం మళ్ళీ వచ్చేసి అశోకుని కాలంలో మళ్ళా చాలా పూర్వ నార్త్ ఏషియా, ఇండియా ఏషియాలంతా పేకిపోయింది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇండియా, శ్రీలంక ఇసుంటి ఏషియా కంట్రీలలో బుద్ధిజం పాకిపోయింది. దాని తర్వాత అశోక్ కాలంలో చాలా దానికి గ్రేట్గా దానికి, ఎందుకంటే ఒక సిద్ధాంతానికి ఇంప్లిమెంట్ చేయాలంటే రాజు బలం ఎంత ఉంటే ఇంకా జల్దీ ఇంప్లిమెంట్ అవుతుంది. అవును, అవును. అంటే అందుకోసానికి అశోకుడు వచ్చిన తర్వాత బుద్ధ ఫిలాసఫీ ఏమున్నదో, బుద్ధ సిస్టమ్ ఏమున్నదో, బుద్ధ ఆలోచన విధానం ఉన్నది, దానికి ఒక గవర్నమెంటే స్వీకరించింది. అంటే అది రాజమతం అయిపోయింది. రాజమతమైన పూరా దేశంలో పోయిన తర్వాత ఆ అశోకుని వంశానికి చెందిన బృహదత్ అని లాస్ట్ కింగ్ వాళ్ళు ఉండను, అతనికి పుష్యాముత్ర శుండ్ అని ఒక బ్రహ్మణుడు అతనికి మర్డర్ చేసేస్తాడు. మర్డర్ చేసిన తర్వాత అంటే బ్రాహ్మణుడే డైరెక్ట్ చేస్తాడు, డైరెక్ట్ బ్రహ్మణే అతనికి సేనాధిపతి ఉండే, సేనాధిపతి ఉండే అతన్ని రాజుకు చంపేసి అతన్ని రాజు అయిపోయాడు.
రాజైన తర్వాత దాని మొట్టమొదటి పని ఏం చేసిండు? బుద్ధుని కాలంలో యజ్ఞాలు యాగాలు బంద్ అయినాయో మళ్ళా షురు అయింది. ఫస్ట్ అతను చేసేప్పుడు యశోమధ్య యాగం చేశారు. అంటే మళ్ళా బ్రహ్మనిజం వచ్చేసింది. ఒకటి ఏం చెప్పినట్టే, ఎవరైనా వ్యక్తి ఒక బుద్ధుని తల తీసుకొస్తే 100 బంగారు నాణ్యాలు బహుమతిగా ఇస్తామని వాళ్ళు ప్రకటించారు గవర్నమెంట్ లెవెల్ అని. అంటే ఆ కాలంలో బుద్ధిస్టులకు వేటాడి చంపేశారు. అంటే మేము అందుకోసానికి ఏమంటామంటే, ఈ దేశంలో ఫస్ట్ టెర్రరిస్టు ఎవరు అంటే బ్రహ్మనుడే అంటాం మేమే. ఓకే. ఎందుకు అంటే మర్డర్ చేసే తత్వం వాళ్ళకు ఉన్నది. ఓకే. అందుకోసం ఇప్పుడు ఈ కాలంలో మణిపూర్లో కానీ, మైతీలకు కోకిలకు జగడం కానీ, నాగాస్ మీద ఆర్మీ అటాక్ కానీ, ముస్లిమ్స్ల మీద దాడి కానీ, మసీద్ల మీద దాడి కానీ, ఇవి అంతా చేసేటోళ్ళు బీసీలు, చేపించేటోడు కనబడకొచ్చాడు. మనం ఏమనుకుంటామంటే, ముస్లిమ్స్ క్రైస్తవులు ఏమనుకుంటామంటే, ఈ బీసీలు చాలా బద్మాషులు ఉన్నారు భయ్, మా మీద అటాక్ చేస్తున్నారు అనుకునేటట్టుగా క్రియేట్ అయిపోయింది. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ధర్మ యుద్ధం చేస్తున్నాం, ఇది ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ వేరే దేశంకి వెళ్ళి వచ్చింది, దీనికి ఖతం పెడితే మన ధర్మరక్షణ చేస్తామని వాళ్ళు వీరులు అనుకుంటున్నారు. యాక్చువల్ వాడికి చేపించేటోడు మన గాడకు వచ్చిండు. అంటే ఇప్పుడు మనం దీనికి అనాలిసిస్ చేస్తే బీసీలకు, ముస్లింలకు, ఎస్సీలకు వాళ్ళకు విరుద్ధం లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే వాళ్ళు శూద్రులే, మేము శూద్రులం. మేము శూద్రవర్ణం నుంచి ఇది శూద్రతం పోవాలని క్రిస్టియన్ అయినరు, మా కాలంలో ముస్లిమ్స్ అయినరు. ఓకే. వాళ్ళు అట్లనే ఉండిపోయినరు. కానీ వాళ్ళకు మాకు ఎనిమి ఎవరు ఉన్నారో కామన్ ఉన్నది, ప్రాబ్లం కామన్ ఉన్నది. అంటే మనం ఏ రోజు మన బీసీ సోదరులకు రియల్గా మీకు శత్రువు ఎవడు, మిత్రుడు ఎవడు అని తెలిపించడంలో మనం సక్సెస్ అయితే ఈ జగడం అంతా పోతుంది. ఓకే. ఇప్పుడు బీసీలు, ముస్లిమ్స్, ఎస్సీలు ఒకటే వర్గానికి చెందినటువంటి వాళ్ళు అనేది ఎట్లా ప్రూఫ్ అయ్యేది? 2001లో మన ఇండియాలో డిఎన్ఏ రీసెర్చ్ జరిగింది. మైకిల్ వంశాద్ అని అమెరికా వంశాద్ అమెరికా యూనివర్సిటీ అతని హ్యూమన్ విభాగానికి ప్రొఫెసర్. అతను ఏం చేసినంటే, ఇండియాలో ఉన్న వ్యక్తుల వంశం ఏంటి తెలుసుకునడానికి ఓపెన్గా అతను రీసెర్చ్ చేసిన తర్వాత 2001లో ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో అతను చెప్పాడంటే, ఎస్టీ, ఎస్సీ, బీసీ అండ్ మైనారిటీస్ ఎవరు ఉన్నారు, ముస్లిమ్స్ ఎవరు ఉన్నారు, క్రిస్టియన్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళ డిఎన్ఏ F1, F2 ఒకటే ఉన్నది. మిగతా బ్రాహ్మణ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ డిఎన్ఏ యూరేషియన్ వ్యక్తులతో కలుస్తున్నది. అంటే వాళ్ళు విదేశీయులు అని ప్రూఫ్ అయిపోయింది. ఓకే. ఇంకొకటి గమ్మతంలో ఏమున్నదంటే, వన్ వ్యవస్థలో లేడీస్కు వాళ్ళు శూద్రుల్లో పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రు అంటే, ఒక వ్యక్తిలో 2 డిఎన్ఏలు ఉంటాయి. లేడీస్కి తరఫున నడుస్తారు మైక్రోకాండ్రియల్ డిఎన్ఏ. ఆ మైక్రోకాండ్రియల్ డిఎన్ఏ మన లేడీస్ది, మైక్రోకాండ్రియల్ డిఎన్ఏ అగ్రకుల లేడీస్ది సేమ్ ఉన్నది. ఎందుకు ఉండాలి అట్లా? ఎందుకున్నారంటే వాళ్ళు అక్రమకారులు కదా, వాళ్ళు వచ్చినప్పుడు లేడీస్ తీసుకురాలి, ఇక్కడ లేడీస్కి పెళ్లి చేసుకున్నారు, వివాహం ఆడిండ్రు. అంటే వాళ్ళకి తెలుసు, నా ఇంట్లో ఉన్న చెల్లె, తల్లి, అక్క ఎవరు ఉన్నారో వాళ్ళు నా వంశానికి దంకినోరు గారు, ఇది ఇండియన్ వంశానికి మూలవాసుకు చెందిన రెడ్డిల పిల్లలని చేసుకున్నారా, ఇంకా వేరే వాళ్ళని కూడా చేసుకున్నారా? బీసీఎస్సీ అందరికి ఎట్లా వస్తే వాళ్ళు చేసుకుంటా పోయి, అంటే ఎస్సీ అమ్మాయిలను కూడా చేసుకుంటారు. అందుకోసానికి ఒక్కటే ఉన్నది కదా డిఎన్. అంటే ఇప్పుడు ఎస్సీల, ముస్లిమ్స్ల, బీసీల యొక్క స్త్రీలందరినీ చేసుకున్నట్టుగా ఉన్నది డిఎన్ఏ రిపోర్ట్. అందుకోసానికి వాళ్ళ వంశానికి చెందిన లేడీస్ గారని వాళ్ళకు లేడీస్కు బి శూద్రుల్లో పెట్టారు. శూద్రుడు అంటే 3 విషయాలు అతనికి ప్రొబేటెడ్ ఉంటాయి. చదువు 0, ఎందుకంటే అది బాపన్నల కోసం ఫిక్స్ అయింది. రాజ్యం ఏరడం శత్రువులకు, అది చదువులకు ఫిక్స్ అయిపోయింది. ధనం సంపాదించడం, వ్యాపారం చేయడం వైశ్యులకు. అలాగే ఈ ప్రాఫిట్స్ ఏ ఉన్నాయో అవి లేడీస్కి ఉన్నాయి. ఒక లేడీ చదువుకోవడానికి హక్కు లేదు, ఒక లేడీకి రాజ్యం వెళ్ళే హక్కు లేదు,
ధర్మం ప్రకారం ఆ, ఒక లేడీకి రాజమేలే హక్కు లేదు, చదువుకునే లేదు, ఆమె పేరు మీద ప్రాపర్టీ ఉండరాదు. ఆ, మీరు ఆశ్చర్యపోతారు, బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత 1854లో ఉమ్, లేడీస్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ఉమ్, అంటే ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక హిందూ లేడీకి, ఒక హిందూ లేడీ పేరు మీద ఆస్తి ఉండడానికి అవకాశం బ్రిటిష్ వాళ్ళు కలిగించింది. ఉమ్, మనుస్మృతి అయితే ఛాన్స్ లేదని చెప్పి, ఉమ్, అంటే మనుస్మృతి రూల్ ఎప్పటి వరకు ఉన్నదో అప్పటి వరకు లేడీస్ మీద ఎటువంటి ఆస్తి ఉండడానికి అవకాశం లేకుండే. ఉమ్. ఎందుకంటే ఆమె శూద్రుడు ఉండే, శూద్రునికి ఆస్తి పెట్టుకునే అవసరం లేదు. ఇప్పుడు శూద్రులు ఎవరెవరు? శూద్రులు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఎస్సీ ఎస్టీలు అనుకుంటారు. ఉమ్, ఎస్సీ ఎస్టీలు గారు ఉమ్, బీసీలని వాళ్ళు పిలుస్తున్నామో ఉమ్, వాళ్ళే శూద్రులు ఉమ్. వన్ వ్యవస్థలో. బీసీలు అంటే మన ఏరియాలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూస్తే అంటే ఎవరెవరు వస్తారు? గొల్ల, ఉమ్, ముద్రాజ్, సాలెళ్ళు, మంగళోళ్ళు, శాఖలోళ్ళు, కమ్మరోళ్ళు, ఉప్పరోళ్ళు ఇటువంటి అంటే మన మన తెలంగాణలో బీసీలు 99 క్యాస్ట్లు ఉన్నాయి. అవి అన్ని బీసీలో వస్తాయి. ఉమ్. వాళ్ళు శూద్రులు. రెడ్డిలు, రాజులు, వీళ్ళందరూ రెడ్డిలు శూద్రులే, ఉమ్, వాళ్ళు యాక్చువల్ శూద్రులే. ఉమ్, కానీ ఇండిపెండెన్స్ తర్వాత రాజ్యం వెళ్ళినందుకు వాళ్ళు నవాక్షత్రియాస్ అయిపోయింది. ఓకే. ఉమ్, అంటే ఇంట్లో ఏం చేస్తారంటే బ్రహ్మన్స్ ఏం చేస్తారంటే ఉమ్, ఎక్కువ ధర కొంచెం వాళ్ళకు వేరే జాతులకు కంట్రోల్ చేయాలంటే అందులోకే ఒక వ్యక్తికి తీసుకొని ఉమ్, అతనికి కొంచెం బలం ఇచ్చి వేరే రకంగా కంట్రోల్ చేస్తారు. ఉమ్, మీకు ఆశ్చర్యపడిపోతారు, 1920లో ఉమ్, మద్రాసు రెసిడెంట్లో మొట్టమొదటిసారి కమ్మారెడ్డి సంఘం చేశారు. వాళ్ళు ఉమ్, కమ్మారెడ్డి సంఘం చేసి రిజర్వేషన్స్ అడిగారు. ఉమ్, ఇండిపెండెన్స్ తర్వాత వాళ్ళ పరిస్థితి బాగా అయింది. ఉమ్, అప్పుడు ఏమనుకుంటారంటే మేము క్షత్రియులు అనుకుంటున్నాము, అందుకోసమే కాశీరామ్ సాబ్ నవా క్షత్రియాస్ అంటుండే. వీళ్ళకి ఓకే. శూద్రులనే ఒక స్టెప్ ముందు ఉన్నారని. ఉమ్, ఉమ్, మళ్ళా బీసీలు శూద్రులలో అప్పర్ పోయిన వాళ్ళు ఉమ్, నవా క్షత్రియాస్, కింద ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరు ఉన్నారో వారు పంచములు. ఉమ్, పంచములు ఉమ్, అంటే శూద్రులలో మళ్ళా దానికి డివైడింగ్ చేశారు. ఉమ్, డివైడింగ్ చేస్తే వాళ్ళు శూద్రులు, అతి శూద్రులుగా లేకుంటే పంచములుగా వాళ్ళు మారిపోయారు. ఉమ్, అంటే మనమంతా శూద్రవర్ణం కిందనే వస్తాం. ఉమ్, కానీ మళ్ళా దానికి ఇంకా కొంచెం ధర మన దాన్ని ఇచ్చిన లాంటి సమాజం కదా, ఉమ్, ఉమ్, అందుకోసానికి ప్రతి ఒక్కరికి ఎంజాయ్ చేయడానికి అవకాశం ఇచ్చింది. ఉమ్, ప్రతి మీద ఉన్నోనికి ధర దోషగా చూస్తాడు, కొడుకు నా నెత్తి మీద కూర్చున్నాడు అని. ఉమ్, కింద చూసి సంతోషపడతాడు, ఉమ్, అరే నా కింద ఇంకా ఉన్నారు కదా మాలమాది వాళ్ళు అని సంతోషపడతాడు. ఉమ్. కానీ మాలమాది వాళ్ళు మరి దేని చూసి సంతోషపడాలా? దక్కలో ఉన్నారు కదా, డాక్టర్ మరి వాళ్ళకి దేని చూసి సంతోషపడాలి? వాళ్ళకి ఏం అవకాశం లేదు, లేదు ఇక. ఎందుకంటే మైక్రో కమ్యూనిటీ ఉండేది అది. ఆ, అంటే ఈ ఈ వ్యవస్థ ఇది పోవాలి అంటే ఉమ్, అందుకోసానికి కాశీరామ్ సాబ్ ఒక థియరీ చెప్తుండే, ఉమ్, ఇది నిచ్చెన లాంటి సమాజంలో వర్టికల్ సొసైటీ ఉన్నది. ఇది ఉమ్, ఒకరి మీద స్టెప్ బై స్టెప్ ఉన్నది. ఉమ్, అంటే ఈ సొసైటీకి ఉల్టా చేసేసినాం అనుకో, ఉమ్, బ్రహ్మన్స్ కింద వస్తారు, ఉమ్, క్షత్రియులు వస్తారు, వైశ్యులు వస్తారు, బీసీలు వస్తారు, ఎస్సీ ఎస్టీలు పైకి అవుతారు. ఉమ్, అంటే ఈ సిస్టమ్ నడవది. ఎందుకంటే బీసీలకి 52% వాళ్ళకి అన్యాయం అవుతుంది. అప్పుడు మధ్యలో ఉన్నారు, ఉల్టా అయితే వాళ్ళు మధ్యలోనే ఉంటారు. ఉమ్, అందుకోసానికి ఈ సొసైటీని హారిజంటల్గా చేస్తారు, ఉమ్, అందరికీ సమానం. ఇట్లా ఉన్న సొసైటీకి ఇట్లా చేసేస్తే ఎవరికి ప్రాబ్లం ఉంటుంది కదా. ఉమ్. ఇదే అంబేద్కరిజం. అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారా? పైన ఉన్నాడు ఒప్పుకుంటాడా? అంత ఈజీగా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. తన తన హోదా, తన వర్చస్సు ఊకే విడిచిపెట్టేస్తాడా? పెట్టాడు. దానికోసానికి మనం ఉద్యమం చేయాలి, ఆలోచన అందరు జనాల తీసుకుపోవాలి, ఉమ్, పని చేయాలి. ఆర్ఎస్ఎస్లో ఇప్పుడు అంటున్నారు అరే ఆర్ఎస్ఎస్ పూరా దేశ్ కబ్జా కళ్యాణ్, ఉమ్, ఒక్కరోజు చేసిన పని కాదు కదా. కాదు. 1925 నుంచి చేస్తే ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. అవు. మనం పనే చేయాలి ముందే అనుకుంటాం, కాని పని అని. ఉమ్, ఉమ్, ఈ ఆలోచన చాలా తప్పు అంటాను. తప్పు. ఉమ్, 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 ఇప్పుడు రేపు బీజేపీ గెలిస్తే అంతా మార్చిస్తుంది, ఇచ్చేస్తుంది అని మనోలే ప్రచారం చేస్తున్నారు. అవును కదా. నేనేమంటా అంటే నీ భయం ఎందుకు పుట్టిస్తున్నారు? ఉమ్, దానికి ఆల్టర్నేట్ చూపించండి కదా. ఆ, ఆ, అవు. భయం పుట్టిస్తే మనిషి, భయపడ్డ మనిషి కరెక్ట్ స్టెప్ తీసుకోడు. ఉమ్, భయపడ్డ మనిషి ఎప్పుడైనా కానీ రాంగ్ స్టెప్ రాంగ్ స్టెప్ తీసుకుంటాడు.
అందుకోసం నేనేమంటా అంటే సమాజంలో భయం పుట్టించే అవసరం లేదు. 14 ఏళ్ళ సంది 10 ఇయర్స్ సంది ఉన్నది కదా, ఉండని ఇంకా 10 ఏళ్ళు ఉంటుందేమో. దానికి నువ్వు ఆల్టర్నేట్గా దానికి కౌంటర్గా పనిచేయ కదా. అవును. భయం పుట్టించకు, దానికి సాల్యూషన్ చెప్పు జనాలకు. సాల్యూషన్ ఏదంటే ఎవరు ఏ సిస్టానికి ఎవరు బాధ్యులు ఉన్నారో, సిస్టమ్ నుంచి ఎవరు ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళ ఇద్దరి మధ్యలో ఈ జగడం నడుస్తున్నది. ఈ బాధ్యతలంతా ఏకమైతే కంపల్సరీ ఈ సిస్టమ్ జీరో అయిపోతుంది. అందుకోసంకే ఇబ్నె ఖుల్దూన్ అని ఒక పెద్ద ఫిలాసఫర్ ఉన్నాడు 14th సెంచరీలో. అతనికి ఏమంటారంటే సోషల్ సైంటిస్ట్, ఫౌండర్ ఆఫ్ సోషల్ సైంటిస్ట్ అంటారు, సోషల్ సైన్సెస్. అతను ఒక బానిసల గురించి ఒక మాట చెప్పాడు. ఒక సమూహం బానిస ఎందుకు అవుతుంది అంటే వాళ్ళ యూనిటీ లేనందుకు. యూనిటీ లేనందుకు బానిసలు అవుతుంది. అదే ఏం చెప్తాడు, వాళ్ళు యూనిట్ అయితే బానిసలు ఉండరు, రాజులు అవుతారు. బానిస కావడానికి యూనిటీ లేదు వాళ్ళది, యూనిటీ వస్తే బానిసలు ఉండరు, వాళ్ళు రాజులు అవుతారు. అంటే ఇప్పుడు ఎవరు బానిసలు ఉన్నారో వాళ్ళకి యూనిట్ చేస్తే, యూనిట్ చేయడానికి చాలా ఈజీగా ఉన్నది. మనది కామన్ ప్రాబ్లమ్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మన ఎనిమీ కామన్ ఉన్నాడు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు ఎనిమీ కామన్ ఉన్నాడు, ప్రాబ్లం కామన్ ఉన్నది. ఒక క్రైస్తవునికి క్రైస్తవు ఉండడానికి ప్రాబ్లం వస్తున్నది, ఒక ముస్లింకి ముస్లిం ఉండడానికి ప్రాబ్లం వస్తున్నది, ఒక ఎస్సీకి ఎస్సీ ఉండడానికి ప్రాబ్లం వస్తున్నది. ప్రాబ్లం ఎవరితో వస్తున్నది? వాంతో వస్తున్నది. అంటే మన జనాలు ఏమంటే మా శత్రుడు ఎవడు అని గుర్తించడంలో ఫెయిల్ అయినాం. నాయకులని ఎవరు అనుకుంటారో వాళ్ళ శత్రుడు ఎవరని, కరెక్ట్ శత్రుడు ఏమని చూపించడంలో వాళ్ళు ఫెయిల్ అయింది. ఏ రోజు మన నాయకుడు ఎవడు, మన శత్రుడు ఎవడు, మిత్రుడు ఎవడు అని మనం తెలుసుకున్నప్పుడు కంపల్సరీ యూనిట్ అవుతుంది. ఇప్పుడు ఆర్యులు అనేటోళ్ళు విదేశాల నుంచి వచ్చారు అంటారు, వాళ్ళు ఒప్పుకుంటలేరు కదా, మేము స్వదేశీయులమే విదేశీయులం కాదంటున్నారు. వాళ్ళు ఎందుకు ఒప్పుకోకొచ్చారంటే ఈ థియరీ, ఆర్య ఇన్వెస్ట్మెంట్ థియరీ అగర్ కంపల్సరీ అన్ని జనాల్లో పోయి దాని బేస్ మీద ఒక ఉద్యమం నిలబడ్డది అనుకో, వాళ్ళు ఇక్కడ ఉండలేరు. జనాలు ఊకి ఉంటారా? ఇప్పుడు ముస్లిమ్స్ ఇట్లా అంటున్నారు, విదేశీ అంటున్నారు. ఒక బ్రాహ్మణునికి విదేశీ అను, వాని ముఖం ఇట్లా చిన్నగా అయిపోతాయి కదా. అందుకోసానికి తనకు కాపాడడానికి ఆ థియరీకి ధిక్కరిస్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే దానికి యాంటీగా ఒక థియరీ తెచ్చారు. ఆరియన్స్ యాక్చువల్ ఈ గడ్డ బిడ్డలే, కానీ వేరే కంట్రీకి పోయినరు, మళ్ళీ రిటర్న్ వచ్చిండ్రు. వేరే కంట్రీకి పోయినరు, మళ్ళీ రిటర్న్ వచ్చిండ్రు. అందుకోసానికే ఆర్య ఇన్వేషన్ థియరీలో రిటర్న్ వచ్చిండ్రు ఉన్నది కదా. ఫస్ట్ ఇక్కడ వాళ్ళే అంటున్నారు, కానీ డిఎన్ఏ రిపోర్ట్ ఏమంటున్నది, మీరు అక్కడ వాళ్ళు రానైనా మీ డిఎన్ఏ మా డిఎన్ఏ కలవకొచ్చింది. అందులో ఇప్పటి వరకు ఆ డిఫరెన్స్ కంపల్సరీ ఉన్నది. తిండిలో, నడకలో, మాటలో, మతంలో, స్వభావంలో అన్నిట్లో చేంజ్ ఉన్నది. ఇది ఏదో సైంటిఫిక్గా ప్రూఫ్ అయింది, కానీ వేరే రకంగా చూస్తే మనకు డిఫరెన్స్ కనబడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ అంటరాని వాళ్ళు టచబుల్స్ అన్టచబుల్స్ ఉన్నారు కదా, వీళ్ళ వివరణ ఏంటిది? వాళ్ళు ఎందుకు అన్టచబుల్స్ అయ్యారు, వీళ్ళు ఎందుకు టచబుల్స్ అయ్యారు? యాక్చువల్ ఏదంటే బుద్ధుని ఉద్యమం నడిచిన తర్వాత దానికి ఒక కౌంటర్ రివల్యూషన్, బుద్ధుడు రివల్యూషన్ తీసుకొచ్చాడు. దానికి కౌంటర్ రివల్యూషన్గా ఒక పెద్ద ప్రమాదం జరిగింది మనకి. ఏంటంటే బుద్ధుని కాలంలో వర్ణాలు ఉండే, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర. శూద్రులలో డివిజన్ లేకుండే. డివిజన్ లేనందుకు 85% ఒక పెద్ద బండల్ బుద్ధునికి దొరికింది. అతను పెద్ద ఉద్యమం తీసుకొచ్చిండు 85% జనాల బేస్ మీద. అందుకోసానికి అతని స్లోగన్ ఏమున్నది, బహుజన్ హితాయ్ బహుజన్ సుఖాయ్. అది సక్సెస్ అయింది. బుద్ధిజం ఖతమైన తర్వాత ఆదిశంకరాచార్యులు రాకముందే ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఏం చేశారంటే ఈ శూద్ర వర్ణాల్లో మళ్ళా జాతులు, వృత్తులు బేస్ మీద జాతులు చేశారు. అంటే ఈ ఇద్దరికి యుద్ధం నడుస్తున్నది, ఆర్యులకు ద్రావిడలకు యుద్ధం. ఇక బుద్ధిస్ట్గా మారిపోయింది కదా వాళ్ళు, బుద్ధిస్టులకు, ఆర్యులకు, బ్రాహ్మణ్స్కు జగడం నడుస్తున్నది. ఎవరు ముందు సిలిండర్ అయితే
వాళ్ళకు ఒక మంచి పని అప్పచెప్పారు. ఉమ్, రెడ్డి సిలిండర్ అనుకో, చలో మన చేన్లు కాపాడండి అన్నారు. దాని తర్వాత ఇంకొకటి సిలిండర్ ఏంటో వానికి ముట్టాలే కదా, అందుకు నేను గడ్డం గీకున్నాక, ఉమ్, ఇంకొకటి నువ్వు బట్టలు ఉతుకున్నాడు, ఇంకొకటి నువ్వు గొర్రెలు మేపు అన్నాడు. అంటే ఎవరి ఎంత ముందు సిలిండర్ అయితే పోయినరో ఒక్కొక్క పని వాళ్ళకి చెప్పి ఒక కులం అని క్రియేట్ చేసి ఒక వృత్తియే కులం అయి మారిపోయింది. ఉమ్, ఉమ్. ఇక లాస్ట్కి ఎవరు మిగిలినరు? ఎస్సీలు, ఎస్టీలు. అంటే వీళ్ళు తొందరగా సరెండర్ కాలేదు. సిలిండర్ కాలే. ఎందుకు కాలేదు వీళ్ళు? చెప్తాను. ఎస్టీలు ఎందుకు ఏం చెప్పారంటే, మీ వద్దు, మీ వర్మ వ్యవస్థ వద్దు, మీ సేవ వద్దు, ఉమ్, మేము అడవులలో పోతామని వాళ్ళు అడవులలో పోయినారు. ఆ, ఇక మిగతా మాలా మాదిగా ఎవరు అంటున్నారు, ఈ బీసీ షెడ్యూల్ కులాలు ఉన్నారు, ఉమ్, వాళ్ళు లాస్ట్ వరకు యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఉమ్, అందుకోసానికి బాబాసాహెబ్ ఏమంటాడంటే, మన దేశంలో వర్ణ వ్యవస్థలో ఎంత చిన్న కులం అని అనుకుంటారో అది ఎంత పెద్ద మార్షల్ కమ్యూనిటీ, ఉమ్, యుద్ధం చేసే కమ్యూనిటీ అది. ఉమ్, ఇప్పుడు మీరు చూడండి, ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ ఒక మార్షల్ తనం ఉంటుంది. అవును. ఉమ్. రెడీ రెడీ అయిపోతారు అప్పుడే. రెడీ అయిపోతారు. ఒక బాపునట్లా గాడు ఉమ్, ఏం చేసినా కూల్ కావాలి అంచనేసి వీని బస్తాను తర్వాత చేద్దామని అనుకుంటాడు. కానీ ఉమ్, మనం మార్షల్ కమ్యూనిటీ కదా, మన నెత్తిలో మార్షలిజం. ఉమ్, అందుకోసానికి ఇండియాలో బ్రహ్మనిజాంకి వచ్చిన ఎన్ని మతాలు ఉన్నాయో, ఉమ్, ఆ మతాలు స్వీకరించిన జనాల్లో వాళ్ళ స్వభావం చూస్తే అగ్రెసివ్గా ఉంటుంది. ఉమ్, ఉమ్, ముస్లిమ్స్ ఉమ్, అగ్రెసివ్గా ఉంటారు, ఉమ్, లింగాయత్స్ ఉమ్, అగ్రెసివ్గా ఉంటారు, ఉమ్, సిక్కిజం సర్దార్జీలు వాళ్ళు అగ్రెసివ్గా ఉంటారు, ఉమ్. మాలా మాదిగలు అగ్రెసివ్గా ఉంటారు. అవును. ఎందుకంటే వాళ్ళకు ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన స్వభావం ఉన్నారు కదా వాళ్ళకి. ఉమ్, అట్లా ఏం చేశారంటే, ఇప్పుడు లాస్ట్కి మాలవాదిగలు వాళ్ళు సరెండర్ కాలేకుంటే వాళ్ళు ఏం చేశారంటే ఊరు బయటికి ఉండాలనడానికి పర్మిషన్ ఇచ్చేసారు. కొన్ని నియమాలు పెట్టిండ్రు వాళ్ళు. ఉమ్, చినికిపోయిన బట్టలు తొడగాలి, ఇరిగిపోయిన బాసనలు యూజ్ చేయాలి, ఉమ్, బంగారం తొడడానికి అవకాశం లేదు, నువ్వు పబ్లిక్గా నువ్వు మెయిన్ సిటీలో పోవాలంటే ఒక గుండ కట్టుకోవాలి, ఏంట జాడు గట్ట కట్టుకునాలి, ఉమ్, అయితేనే మీరు రావాలి. మళ్ళా అది తినరాదు, ఇది తినరాదు, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టేసి వాళ్ళని చేసినంటే మనిషి కన్నా హీనంగా, జంతువు కంటే హీనం. జంతు కన్నా హీనంగా బతికే పరిస్థితి తీసుకొచ్చారు. ఉమ్, వాళ్ళు ఊరు బట్టిగా ఉండిపోయి ఇక అవే పనులు చేసుకుంటా ఉండిపోయాను. అవి ఎట్లా ఎందుకు చేసిండ్రు అంటే వాళ్ళ మెంటల్ అట్లా ప్రిపేర్ చేశారు కదా. ఉమ్. కొన్ని సంవత్సరాలుగా. కోర్స్ సంవత్సరాలు కర్మ సిద్ధాంతం ఉన్నది, పునర్జన్మ ఉన్నది, మళ్ళా వన్ వ్యవస్థ ఉంది. ఉమ్, ఉమ్, ఉమ్. ఈ మూడు ఉన్నాయి ముఖ్యంగా. ఆ. ఇప్పుడు ఆర్యులు భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చిండ్రు? అది డిఫరెన్స్ థియరీస్ ఉన్నాయి. ఉమ్, కానీ బుద్ధుని కన్నా 200-400 ఇయర్స్ ముందు వచ్చారు. వచ్చినప్పుడు దాదాపు రాఖీగడి అని మొన్న రాఖీగడ తవ్వకాలు జరిగితే లాస్ట్ అది ఎంతవరకు అంటే అది 400 ఇయర్స్ వచ్చిందని చెప్తున్నారు వాళ్ళు. అంటే క్రీస్తుకు పూర్వం ఒక 900 సంవత్సరాలు అనుకోవచ్చు. ఓకే. అంటే అప్పుడు భారతదేశంలో ఎంతమంది జనాభా ఉండొచ్చు? అప్పుడు జనాభా చాలా తక్కువ. మన ఇండిపెండెన్స్ ఉన్నప్పుడే 37 ఇట్లా దగ్గర ఉండే, 500 బీ లేకుండే. ఓకే. అంటే 37 crores అంటున్నారా? 37 లక్షల కోట్ల దాకా ఉండి ఉంటారు అంటున్నారా? ఉంటారు. ఓకే. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన జనాభా ఎంతమంది? వాళ్ళు ఒకటేసారి రాలే, ఆ, డిఫరెన్స్ పీరియడ్లో కొందరు గుంపులుగా వచ్చారు. గుంపులుగా వచ్చి ఒక్కొక్క ఏరియాలో ఒక సెట్ అయికుంటా పోయారు. ఓకే. అంటే వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళని ఎందుకు ఎదిరించలేకపోయారు? ఎందుకంటే ఎప్పుడైనా కానీ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ ఉంటుంది వాడే గెలుస్తాడు. వాడు గెలుస్తాడు. ఎస్, అవును. ఈ ద్రావిడీస్ దగ్గర ఎప్పుడు యుద్ధమే అనే వాళ్ళకు విషయమే తెలియదు. అంతకుముందు యుద్ధాలు లేవు వాళ్ళకి. శాంతిగా మంచిగా సులభంగా బతికే వాళ్ళు. యుద్ధం అనే పదమే తెలియదు. ఆర్యన్స్ వచ్చిన తర్వాత గుర్రాలు తీసుకొచ్చిండ్రు, బాలా లేకే, తీర్ కమాన్ లేకే, బాణం తీసుకొచ్చారు. అంటే వాళ్ళకు ఏం చేశారంటే వీళ్ళు అటాక్ చేశారు. ఇంకొకటి ఏముందంటే ఈ ద్రావిడీస్ పెద్ద సిటీలు నిర్మాణం చేసి ఒక సమూహంగా ఉండేవాళ్ళు. ఆర్యన్స్ సమూహంగా ఉండేవారు కాదు. గుర్రాల మీద తిరిగేటాళ్ళు, తన పశువులకు ఎక్కడ మేత దొరికితే అక్కడ పోయేవాళ్ళు. ఆ మేత కోసానికి
తన రాజ్యం వెళ్ళడానికి వీళ్ళ మీద అటాక్ చేశారు. అటాక్ చేస్తే వీళ్ళు ఎదిరించుకునే పరిస్థితి లేకుండా మెల్లగా 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 గులాంగా మారిపోయారు. ఓకే ఓకే. ఇదంతా జరగడానికి ఎంత టైం బట్టి ఉంటుంది? ఇది కంటిన్యూ ఒకటే రోజు రాంగ్ అనేవాడు అటాక్ చేసిండు గులాం చేసినాడు కాదు, ఇది కంటిన్యూ నడుస్తూనే ఉన్నది. ఓకే ఓకే. అంటే ఫస్ట్ ఏం ఫస్ట్ ఏం చేశారు, సింధు ప్రాంతంకి వచ్చారు వాళ్ళు. ఇక అప్పుడు ఏం చేశారంటే సింధు ప్రాంతంలో ఉన్న ద్రావిడీలంతా మెల్లగా మెల్లగా ఎంట జరుపుకుంటా ఇప్పుడు కేరళ, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఈ ప్రాంతాలకి వాళ్ళు దొబ్బుకుంటూ వస్తే ఎంట వస్తా పోయింటారు. అందుకోసానికి మన సైడ్లో ఎక్కువ మంది ద్రావిడీస్ ఉన్నారు, అక్కడ వాళ్ళు ఆక్రమించి డామినేట్ చేసేసారు. ఓకే. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటిది? ఇప్పుడు క్రైస్తవుల మీద, ముస్లిమ్స్ మీద, దళితుల మీద, బీసీల మీద కూడా జరుగుతున్నాయి, కానీ వాళ్ళకి అర్థమైతలేదు. వాళ్ళు అన్యాయం, బీసీలేమో అన్యాయం అయిపోతున్నారు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఎస్సీలేమో దాడిలోకి గురవుతున్నారు. ఇప్పుడు దీనికి ఖచ్చితమైనటువంటి ప్రాబ్లం ఏంటి? అంటే దాడులు చేయడానికి గల అసలైన కారణం ఏంటి? కారణం ఏంటంటే అది బ్రహ్మన్స్ స్వభావం ఉన్నదో, సర్వం దైవాధీనమే ఉన్నదో అది ఇంప్లిమెంట్ చేయాలి. బ్రహ్మన్ తన వర్చస్సు ఈ దేశం మీద చేయడానికి ఏమన్నా చేయగలుగుతారు. అంటే ఈ రోజు కూడా బ్రాహ్మణ్స్ అనేటోళ్ళు దేశం మీద అలాంటి ఒపీనియన్ కలిగి ఉన్నారా? బిల్కుల్ కలిగి ఉన్నారు. దానికి మన ప్రూఫ్ ఉన్నది. ఎట్లా ఎట్లా చెప్తారు మీరు? ఇప్పుడు ఒక కంట్రీ నిలవాలంటే 4 పిల్లర్స్ అని అంటారు. డెమోక్రసీ, పార్లమెంటరీ సిస్టమ్ ఉండాలి, దాని తర్వాత జ్యుడిషియరీ సిస్టమ్ ఉండాలి, ఎగ్జిక్యూటివ్ ఉండాలి, మీడియా ఉండాలి. ఇవి మనం పరిశీలిస్తే అన్ని వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఓకే. 4 పిల్లర్స్ కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. అవును. 4 పొలిటికల్ నేషనల్ రికగ్నైజ్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్, మమతా బెనర్జీ పార్టీ. అంతా వాళ్ళకి స్థాపించిన నడిపేటోళ్ళు బ్రాహ్మణ్సే. అంటే పార్లమెంట్ వాళ్ళ చేతిలో ఉన్నట్టు కదా. అంతే అంతే. పార్లమెంట్ చేతిలో ఉన్నప్పుడు ఏ కానూన్ అయినా కానీ, ఏ రూల్ అయినా కానీ అంతే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు బ్యూరోక్రసీ ఉన్నది. బ్యూరోక్రసీ 3.5% బ్రాహ్మణ్స్, 82% బ్యూరోక్రసీలో వాళ్ళ చేతిలో ఉన్నది. అంటే ఇవి చిన్న చిన్న పోస్టులు కావు, ఇవి గవర్నమెంట్ నడిపిస్తాయి. అసుంటి వ్యవస్థలో 82% బ్రాహ్మణ్స్ ఉన్నారు. అంటే ఆ వ్యవస్థవి బ్యూరోక్రసీ వాళ్ళ చేతిలో అయింది కదా, పార్లమెంట్ వాళ్ళ చేతిలో అయిపోయా, బ్యూరోక్రసీ వాళ్ళ చేతిలో న్యాయ వ్యవస్థ. 2018లో శరద్ యాదవ్ ఒక ప్రశ్న అడిగిండు పార్లమెంట్లో. ఏం అడిగిండు? న్యాయ వ్యవస్థలో కులం బేస్ మీద జడ్జిలు ఎవరున్నారు, న్యాయవాదులు ఎవరున్నారో, ఏ కులములు ఎంత ఉన్నారు అది కావాలని అడిగితే వాళ్ళ రిపోర్ట్ ఇచ్చిండ్రు. 610 జడ్జెస్ ఫర్ ఆల్ ఇండియాలో ఉన్నారు. అంటే వాళ్ళ జడ్జెస్ ఏ స్థాయిలో ఉన్నారంటే వాళ్ళు ఇచ్చిన తీర్మానం కింద కోర్టులకు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, దాన్ని రిఫరెన్స్గా తీసుకోవచ్చు. అసొంటి 610 జడ్జెస్లో 18 ఇడిచిపెట్టి అంతా మిగతా అగ్రకులాలు ఉన్నారు. అగ్రకులం మీన్స్ బ్రాహ్మణ్సేనా? బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఎక్కువ శాతం బ్రాహ్మణ్స్ ఉన్నారు, దాని తర్వాత తిరువైశ్యులు ఉన్నారు. 18 ఇడిచిపెట్టి. అట్లా ఎందుకు జరుగుతున్నది అంటే కొన్ని చోట్ల కనబడతారు బ్యూరోక్రసీలో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు కనబడతారు. అక్కడ జ్యుడిషియరీ సిస్టంలో రిజర్వేషన్ లేదు, కావాలని పక్కగా ఇప్పటి వరకు రిజర్వేషన్ లేదంట. అందుకోసానికి రాజ్యానికి వచ్చిన వాళ్ళు అంటే జ్యుడిషియరీ వాళ్ళ చేతిలో అయిపోయాయి. ఇప్పుడు మీడియా 100% మీడియాలో ఏ ఛానల్ ఉన్నా కానీ, ఏ పేపర్ ఉన్నా కానీ దానికి యజమాని మార్వాడీస్ ఉన్నారు, అంటే వైశ్యులు ఉన్నారు. సంపాదకులు ఎవరు ఉన్నారంటే బ్రాహ్మణ్స్ ఉన్నారు. అందుకోసానికి కాశీరామ్ సాబ్ మన నేషనల్ మీడియా గురించి ఒక మాట చెప్తుంటే, బ్రాహ్మణ్ బనియా ప్రచార్ మాధ్యమే. అంటే బ్రాహ్మణులు మరియు వైశ్యులు ఇద్దరు కలిసి నడిపే ప్రచార మాధ్యమం ఏదంటే మన ప్రెస్ మీడియా. ఇప్పుడు ఛానల్స్లో అవి ఎన్ని వాళ్ళ ఉన్నాయి ఇట్లా. అంటే మనతో ఏం మిగిలింది? ఏం లేదు. మన గులామే కదా. గులాం అంతే.
ఇప్పుడు 131 ఎస్సీ ఎస్టీ ఎంపీస్ ఉంటారు రిజర్వేషన్ ద్వారా. మేము సంతోషపడతాం, మరి 131 ఎస్సీస్ ఎంపీస్ ఉన్నారు. ఏ పార్టీలు కానీ 131 ఎంపీస్ కంపల్సరీ ఎస్టీ అండ్ ఎస్టీ ఉండాలి. కానీ పార్టీ మనది లేదు కదా, ఏ పార్టీ మనది లేదు. అందుకోసానికి ఏ పార్టీలో పోయినా కానీ వాడు మనోడు జాతికి మనోడు ఉంటాడు, పనికి మనోడు ఉంటాడు. ఎట్లా ఒక మాల వ్యక్తి ఉన్నాడు అనుకో, బీజేపీ నుంచి అతని ఎమ్మెల్యే ఎంపీ అయింది అనుకో. ఎంపీ అయితే ఎంపీ కాక ముందు అతని మాల ఉంటాడు. మాల దగ్గర నేను మాల ఉన్నా, నాకు టికెట్ ఇవ్వండి అంటాడు. టికెట్ దొరికింది అనుకో, గెలిచిండంటూ గెలుస్తేనే మాల ఉండడు అతని, బీజేపీ మనిషి అయిపోతాడు. కాంగ్రెస్ టికెట్ మీద గెలిస్తే కాంగ్రెస్ మనిషి అవుతాడు. అది ఎవరిది? అది మళ్ళీ బాబు నారాయణ పార్టీ. అతను స్వేచ్ఛగా ఏం చేయడానికి అవకాశం లేదు అతనికి. హైకమాండ్ ఏం చెప్తే అదే చెయ్యాలి. ఒక మాల వ్యక్తి ఎంపీ అయింది అనుకో, మాలోల మీద దాడులు జరిగినాయి, అటాక్ అయినాయి, దానికి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఏమంటే ఇయ్యడు వాడు. ఉస్కా भी మజ్బూరీ रहता, వాంతి भी మజ్బూరీ ఉంటుంది. ఏంటి, నేను ఈ జాతి గురించి ఈ అన్యాయం గురించి మాట్లాడానుకో, నెక్స్ట్ టైం నాకు టికెట్ రాదు కాబట్టి మాట్లాడు. వాళ్ళు చెప్పింది అంటే మన ముర్లలో చూస్తాం, ఎస్సీ రిజర్వేజ్ సర్పంచ్ సీట్ అయింది అనుకో, ఇంటికి 5 మందికి సర్పంచ్ చేస్తారు మనకి. అన్ని ఖాతా వాని ఇంట్లోనే ఉంటుంది, పట్టేల దూరంలో పెట్లుంటుంది, వీడు సర్పంచ్ ఉంటాడు. అంటే ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే పరిస్థితికి ఇంటికి 5 సర్పంచ్ అయినట్టనే. అందుకోసం వ్యవస్థలో మార్పు రాకొచ్చి. ఓకే, దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఒక్కటే ఉన్నది. అంటే ఇప్పుడు దాడులు కూడా ఈ కారణంతో జరుగుతున్నాయి అంటారా? జరుగుతాయి. మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు వాళ్ళ వర్చస్సు కంటిన్యూగా ఉండాలంటే డెమోక్రసీలో ఒక శత్రువు చూపించాలి కంపల్సరీ. శత్రువు చూపిస్తేనే ఏకం చేయడానికి ఏకమవుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు టార్గెట్గా ఏం చేస్తున్నారు, క్రిస్టియన్స్కు ముస్లిమ్స్కు శత్రువు తీసుకుంటున్నారు. అది చూపించి వీళ్ళకందరికీ హిందువులుగా మార్చేస్తున్నారు. అంటే మనోళ్ళు ఒక తప్పు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే అందరికీ హిందువులుగా మారడానికి ఒక యాక్షన్ చేస్తారు. మనం ఏం చూస్తామో అప్పుడు రియాక్షన్ చూపిస్తాం. ఆ రియాక్షన్లో వాళ్ళంతా హిందువులు అయిపోతారు. నేను ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని అంతా మర్చిపోయి ఏమంటాడంటే నేను హిందువు ఉన్నాను. దానికి ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం. కంచి ఎలాసారు ఒక పుస్తకం రాసిండు, వై ఐఎమ్ నాట్ ఏ హిందూ. ఫస్ట్ చాప్టర్లో చాలా మంచి డిస్కస్ చేసిండు అతను చెప్పినంటే, నేను వరంగల్ సైడ్ ఊరు అతనిది, అవును నేను పుట్టాను. నేను చిన్నప్పుడు చూస్తుంటే మా ఊరు నిర్మాణం ఎట్లుందంటే, ఇది బాపనుల గల్లి, రెడ్డిల గల్లి, సాకుల గల్లి, మంగుల గల్లి, తుర్కుల గల్లి, ఎస్సీల గల్లి, ఎస్టీల గల్లి అని, మాలోల గల్లి, మాదేవుల గల్లి అని ఉంటుండే. కానీ బాబరి మధ్య డిమాలిషన్ టైం వచ్చినప్పుడు మా ఊరు గోడల మీద హిందువులంతా బంధువులు అని రాష్ట్రుడు పెట్టేసి, అంటే బాబరి మస్జిద్ ఉద్యమం నడిచి బాబరి మస్జిద్ గూలగొట్టినంత వరకు మేము అంతా హిందువులు ఉంటేవి. బాబరి మస్జిద్ గూలగొట్టంగానే మళ్ళా మంగళోడు బాపునాయుడు, గొల్లోడు అయిండు, ఎస్సీ అయిండు, ముస్లిం అయిపోయింది. అంటే టెంపరవరీ ఒక 15 రోజులు నేను హిందూ ఉంటే, దాని తర్వాత ఏ లెక్కకు హిందూ లేదు. నేను మధ్యలో పోవడానికి నాకు ఇంటి లేదు, వేదాలు చదవడానికి నాకు ఛాన్స్ లేదు. యాక్చువల్గా హిందూ అంటే సరైన మీనింగ్ ఏంటి దీనికి? హిందూ అంటే సింపుల్గా అది ఒక రకమైన తిట్టు. ముస్లిమ్స్ ఇండియాకి వచ్చిన తర్వాత సింధు ప్రాంతానికి ఎవరు ఉన్నారో వాళ్ళకు హిందూ అని చెప్పిన వాళ్ళు. హిందూ అంటే వాళ్ళ దృష్టిలో శత్రువు, లేకుంటే దొంగ, నల్లగా ఉండేటాడు. అంటే వాళ్ళు తెల్లగా ఉండేవాళ్ళు కదా, వాళ్ళు వీళ్ళకి హిందువులు అన్నారు. అందుకోసానికి స్వామి దయానంద సరస్వతి, సత్యార్థ ప్రకాష్ 1874లో అతని సత్యార్థ ప్రకాష్ రాసిండు. రాస్తే పాతది అతని పుస్తకం సత్యార్థ ప్రకాష్ ఉన్నదో పేజ్ నెంబర్ 80లో ఏం రాసిండంటే, హిందూ అనే పదం మాకు యాక్సెప్టెడ్ లేదు, ఎందుకంటే ఇది ఒక ముస్లిమ్స్ ఇచ్చిన తిట్టు ఉన్నది, హంకు యాక్సెప్ట్ కాదు.
అందుకే మేము వేదాలను నమ్మేటోళ్ళం ఉన్నాం. ఉమ్, వేదాలే మాకు మూలం, వేదమే మాకు ప్రమాణం. ఉమ్, అందుకోసానికి మాకు వైదికాసనాలే అని అతను ఉమ్, చెప్పాడు. ఉమ్, అదే నై సెన్సస్ ప్రతి 10 ఇయర్స్కి సెన్సస్ చేశారు. 1871లో ఫస్ట్ చేశారు. ఉమ్, అలాగే 19లా ఒకసారి 1901లా సెన్సస్ జరిగాయి. ఉమ్, జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వైస్రాయ్కి ఒక లెటర్ రాశారు, ఉమ్, మాకు హిందువులుగా జమ చేయరాదు, ఉమ్, మా కౌంటింగ్ సపరేట్ కౌంటింగ్ చేయాలి, ఉమ్, అది వెదికాస్ అని రాయాలి అని చెప్పింది. ఉమ్, అంటే ఆ కాలంలో వైస్రాయ్ ఒప్పుకొని వాళ్ళకి వెదికాస్, హిందూ హిందూ వెదికాస్ ఇట్లా ఒక పేరు పెట్టి వాళ్ళ కౌంటింగ్ వేరే చేశారు. ఉమ్, కానీ 1920 వరకు వచ్చిన వరకు ఉమ్, పరిస్థితి మారిపోయింది. ఉమ్, ఏం మారింది? మన బ్రిటిష్ల కంట్రోల్లో ఉంటే మన దేశం గులాం ఉంటుంది. అక్కడ 1918లో ఒక ఉద్యమం నడిచింది. అంటే ప్రతి 21 ఇయర్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరికీ ఓటు హక్కు ఇవ్వాలి. ఉమ్, అక్కడికి ఓటు హక్కు లేకుండే. ఇంకా డెమోక్రసీ డెవలప్ అవుతున్నది, 100% కాలే అక్కడ. ఉమ్, అంటే అక్కడ రూల్ పాస్ చేసేసారు వాళ్ళు. ఉమ్, పాస్ చేస్తే ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ అవుతుంది కదా. ఉమ్, అక్కడ రూల్ పాస్ అయితే ఇక్కడ ఇంప్లిమెంట్, ఎందుకంటే వాళ్ళ దీనంలో ఉన్నాం. ఉమ్, ఇక్కడ బ్రహ్మన్స్ ఏం ఆలోచించారంటే మేము ఉన్నాం 3.5%, ఉమ్, అందరు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఓటు హక్కు వచ్చింది అనుకో, ఉమ్, అందరు కలిసి 85% ఉన్నారు, ఉమ్, బీసీలో 52% ఉన్నారు, ఉమ్, ముస్లిమ్స్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. ఉమ్, వచ్చే కాలంలో డెమోక్రసీ బై ఛాన్స్ వస్తే మనం జీరో అయిపోతాము. ఉమ్, అయితే ఏం చేయాలి? ఉమ్, వాళ్ళు ఒక కామన్ వర్డ్ ఆల్రెడీ ముస్లిమ్స్ ఎన్నో కాలం నుంచి వాడుతున్నారు, హిందూ అని. ఆ వర్డ్ యాక్సెప్ట్ చేసుకున్నాం. ఉమ్. ఎట్లయినా సరే తీసుకుందాం. తీసుకొని ఏం చేశానంటే మనం ఇండిపెండెన్స్ కన్నా ముందు ఉమ్, బ్రహ్మన్స్ చాలా ఉద్యమాలు నడిపారు. ఉమ్. సోషల్ మూమెంట్, రిఫార్మ్స్ ఎందుకు చేశారు? రిఫార్మ్స్ మూమెంట్ అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పరిస్థితులు మారుతున్నాయి కదా. ఉమ్, రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమనానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపాడు. ఉమ్, అంటే అతని ఆర్గనైజేషన్ పేరు ఏం పెట్టిండు? బ్రహ్మ సమాజ్ పెట్టిండు. ఉమ్, హిందూ సమాజ్ పెట్టాలి, ఉమ్, బ్రహ్మ సమాజ్ పెట్టిండు. ఉమ్, దాని తర్వాత స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ చేసిండు. ఉమ్, తన ఆర్గనైజేషన్ పేరు ఆర్య సమాజ్ పెట్టిండు. ఉమ్, ఇంతకుముందు ఎన్నో కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఉద్యమాలు నడిచినాయి. ఏ దానికి హిందూ అని పేరు పెట్టలేదు. ఉమ్, వాళ్ళు ఏం చేశారంటే 20 తర్వాత ఏ ఆర్గనైజేషన్ చేసినా కానీ హిందూ పేరు మీద చేశారు. ఉమ్, హిందూ మహాసభ ఉమ్, 1923, ఉమ్, ఆర్ఎస్ఎస్ ఉమ్, 25. ఉమ్, వాళ్ళు ఏం ప్రచారం శురు చేశారంటే ఉమ్, హిందూ కల్చర్ చాలా గొప్పది, ఉమ్, హిందూ సంస్కృతి చాలా గొప్పది, ఉమ్, హిందూ ఒక వర్చస్ ఉండాలి ఉమ్, అనేసి ప్రచారం చేసి ఆ హిందూ అనే వర్డ్కి జనాల్లో తీసుకుపోయి ఉమ్, దాని ద్వారా ఏమంటే యాక్చువల్ ఏ హిందూ ధర్మం అని ఇప్పుడు ఏ దానికి అంటున్నామో అది బ్రాహ్మణ ధర్మం. ఉమ్. బ్రాహ్మణ ధర్మం అంటే ఒక బీసీ వస్తాడా? రాడు. బ్రహ్మ ధర్మం ఉన్నది శూద్రుడు చదవరాదు. ఉమ్, అంటే ఒక బ్రహ్మన్ ఒక బీసీ దగ్గర పోయి అరే నీకు చదవని రా నా దగ్గరికి అంటే వస్తాడా? ఉమ్, రాడు. నీకు మందిరంలో రాని రా అంటే వస్తాడా? నీ పిల్ల చేసుకున్నాను నేను ఇయ్యను రా నా దగ్గర అంటే వస్తాడా? ఉమ్, రా. అందుకోసానికి అది కప్పడానికి ఏం చేశారంటే హిందూ అనేవాడు వాడుతున్నారు. ఉమ్, ఇప్పుడు హిందూ వాడు ఎక్కువ మాంసేఫోళ్ళు వాళ్ళంతా ఇది తిట్టు ఉన్నది హిందువులు గారు అనే ప్రచారం చేస్తే ఇప్పుడు కొత్త వాడు చేస్తున్నారు సనాతన ధర్మం అంటారు. సనాతన చిన్నజీర స్వామి కూడా అన్నాడు కదా, ఇది తిట్టున్నది హిందూ అనే పదం అని అవును. చెప్పేసి. ఉమ్, సనాతన ధర్మం అంటున్నారు. ఉమ్, సనాతన ధర్మం వాళ్ళది కాదు, అది ఉమ్, బుద్ధిస్టుల వాడు ఉన్నది. ఆ, ఏకధమ్మో సంతనో అన్నాడు బుద్ధుడు. ఆ, అంటే ఈ ధమ్ ఏది ఉన్నదో ఆ, బుద్ధుని ధమ్ ఏమున్నదో చాలా పాతది ఉన్నది అన్నాడు. ఉమ్, అంటే వాళ్ళు ఏం చేసిందంటే ఆ వడుని దొంగతనం చేసి మేము మాది సనాతన ధర్మం చాలా పురాతనమైన ధర్మం. ఉమ్, కానీ బ్రహ్మ ధర్మానికి వచ్చిండు. రియల్ పేరు దాని ధర్మం పేరు బ్రహ్మన్ ధర్మం. ఉమ్, బ్రహ్మన్ ధర్మంతో ప్రమాదం ఉన్నది వాళ్ళకి. ఉమ్, అందుసరికే ఇప్పుడు హిందూ ముస్లిం ఒకటే పని నడిపిస్తున్నారు. ఉమ్, దాంతో ఏమున్నదంటే ఎవరు హిందువులు లేరు, ఎవరు శూద్రులు ఉన్నారు, అతి శూద్రులు ఉన్నారు,
వాళ్ళంతా హిందూగా అయిపోతున్నారు. ఉమ్, హిందూగా అయిపోతే ఏ, బ్రాహ్మణ్స్కి బలం పెరుగుతుంది, ఉమ్, మనకు డేంజర్ అవుతుంది. ఉమ్, అంటే మనం ఏం చేయాలి అంటే ఉమ్, ఈ రియల్ థియరీ ఏమున్నది, రియల్ వాస్తవం ఉన్నది, జనాలు చెప్పుట్లో మన ఫెయిల్ అయ్యేందుకు వాళ్ళు సక్సెస్ అయిపోను, నమ్మించడంలో సక్సెస్ అయిపోను. నమ్మించుట్లో మాస్టర్స్ అని ముందే చెప్పినాను ఇంటర్వ్యూ ముందు, అవును. అట్లా నమ్మించిండు వాళ్ళు. ఉమ్, ఈ యాంగిల్లో మనము ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉమ్, మనం పని చేస్తే కంపల్సరీ. అందుకోసానికే కదిరి కృష్ణ సార్ ఒక ఇంటర్వ్యూలో చాలా మంచి మాట చెప్పాడు, బీసీలకు మా సోదరులే కానీ సోయి తప్పిన సోదరులు ఉన్నారని. ఉమ్. బీసీలు మా సోదరులే, అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, ఏ లేదు. విధమైన ఎడ్యుకేషన్ లేదు, అసలు లేదు. వాస్తవాలు తెలియవు ప్రజలకు. తెలియదు. ఉమ్, ఒక సమూహంగా జయ అంటే జయ అంటున్నారు. ఉమ్, ఇప్పుడు బాబరీ మస్జిద్ గులగొట్టేసాను, ఉమ్, గులగొట్టిన వాళ్ళు, ఉద్యమం నడిపిన వాళ్ళంతా బీసీలే. ఉమ్, దాని యొక్క ఎంట కుట్ర ఉన్నది వాళ్ళకి తెలియదు. ఉమ్, ఎందుకంటే మండల్ కమిషన్ రిపోర్ట్ అప్పుడు మండల్ ఉద్యమం నడవబట్టింది. ఉమ్, మండల్ ఏం చెప్పింది, 52% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ జనాభా వల్ల 52% ఉన్నారు. ఉమ్, అంటే అప్పుడు బ్రహ్మస్యం ఆలోచించిండ్రు, మండల్ మూమెంట్ సక్సెస్ అయింది అనుకో, మేము ఉన్న 3%, ఉమ్, బ్యూరోక్రసీలో ఉన్న 82%, ఉమ్, మాది 52% పోతే ఓన్లీ 20% మేము మిగులుతాం మేము. ఉమ్, ఇది పోరాదంటే ఏం చేయాలి, బీసీలు అంటే మతం చాలా ఇష్టం వాళ్ళకు. ఉమ్. వాళ్ళకి బీసీలకి ఏం చెప్పినంటే ధర్మో రక్షతి ధర్మ, మీ ధర్మాన్ని రక్షణ చేస్తే ధర్మం మీకు రక్షణ చేస్తుంది అంటే వాళ్ళు బాబా. అది వాస్తవం, అది వాస్తవం కాదు, ఇది వాస్తవం అసలు ఈ కాదు. ధర్మం అంటే ఏంటి సార్ ఇది? ఇది వాస్తవం ఏది కాదు, ఏది కాదు. ఏది కాదు. వాళ్ళు చెప్పంగానే వాళ్ళు ఏం చూసారంటే, అరే అవును రాముడు మందిరం మేము కట్టాలంటే ఈ తుర్కుల మడ్డి వస్తున్నారు కొడుకులు, ఉమ్, బాబరీ మస్జిద్కి రాదు, కమ్యూనల్ రైట్స్ అయినాయి అంటే. బాబరీ మస్జిద్ గుళ్ళిపోతే తుర్కుల మస్జిద్ పోయింది, కానీ ఎవరు గుల కొట్టిండ్రు ఆ సోదరులది 200 years ఎంట అయిపోయినారు వాళ్ళు. ఆ, వాళ్ళు 52% రిజర్వేషన్ వస్తే బీసీల పరిస్థితులు ఎట్లుండేనా ఉమ్. అంటే అది ఇయ్యరాదని డైవర్ట్ చేసేసారు ఇష్యూ. ఈ కుట్ర మన అంటే సోదరుల పైన పక్కాగా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఉన్నారు, వీళ్ళకి అర్థమైతే లేదు, అర్థమైతే ప్లాన్ చేసి మనల్ని పావులుగా వాడుకుంటున్నాను అర్థమవుతుంది. అర్థమవుతుంది. అందుకోసానికి ఈ కుట్ర వాళ్ళకి అర్థమైతే వాళ్ళు బాబరీ మస్జిద్ గులగొట్టాలని పోకుండ్రి. వాళ్ళు ఏం చేస్తుండ్రి, మండల్ కమిషన్ ఏది ఉన్నదో అది ఇంప్లిమెంట్ చేయమని ఉద్యమం చేసేవాళ్ళు. వాళ్ళు ఉద్యమం చేస్తే వాళ్ళకి లాభం అయితే ఉండే కదా. తుర్కులకు నష్టమైంది, బీసీలకు నష్టమైంది. ఇప్పుడు అదే నడిపిస్తున్నారు, హిందూ ముస్లిం హిందూ ముస్లిం. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇద్దరు శత్రువులు, ఆర్ఎస్ఎస్ ఫౌండర్ ద హిందుత్వ అని ఒక పుస్తకం రాశాడు. అందులో మన దేశానికి 3 శత్రువులు అని చెప్పిండు. అది ముస్లిమ్స్, క్రిస్టియన్స్, కమ్యూనిస్ట్. ఇప్పుడు ఈ శత్రువులు అని వాళ్ళకి నమ్మించినందుకు ఇవన్నీ అటాక్స్ అవుతున్నాయి. ఓకే. ఏ రోజు ఒక తప్పు విషయాన్ని వాళ్ళు నమ్ముతున్నారు, మనం వాళ్ళకు ఇది తప్పున్నదరమై నమ్మించడానికి ఎప్పుడు ఒక ఉద్యమం నడిపించాలి, వాళ్ళ దగ్గరికి పోలే, మనం యూనిట్ కాలే, యూనిట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏ రోజు మనం ఈ ప్రయత్నం ఈ పొద్దు స్టార్ట్ చేస్తామో దీని రిజల్ట్ ఈ పొద్దు లేకుండా రేట్ కంపల్సరీ వస్తుంది అని నా పరిపూర్ణ నమ్మకం. ఓకే. అంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఏం చేయాలంటే సభలు పెట్టాలి, మీటింగ్ పెట్టాలి, వాళ్ళ బస్తీలలో పోయి చూపించాలి. ఏం చూపెట్టాలి, ఏం చెప్పాలి సభలలో? మీ పరిస్థితి ఎట్లున్నది, ఈ పరిస్థితి ఉండడానికి కారణం ఏంటి. ఇప్పుడు బీసీలు వాళ్ళు తిస్మకాలు అనుకుంటున్నారు, వాళ్ళు ఎస్సీలకు హీనంగా బతుకుతున్నారు. రిజర్వేషన్ల జాబ్ లేదు, పొలిటిక్స్లో వాళ్ళకు ఒక ఎంపీ ఎమ్మెల్యే ఎవరు లేడు వాళ్ళకి, లాస్ట్ టైం కూడా చేయలేరు, లాస్ట్ లేదు. అదే తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు పుణ్యంగా అది రామచంద్ర కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తే లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. అంతకుముందు రిజర్వేషన్ లేకుండే, వాళ్ళని పట్టించుకునేటోళ్ళు లేడు. ఇప్పుడు బీసీ ప్రైమ్ మినిస్టర్ అని ప్రచారం చేస్తున్నారు నరేంద్ర మోదీ గారికి. కానీ 1931లో ఆయన సెన్సస్, క్యాస్ట్ బేస్ సెన్సస్, ఇప్పటి వరకు సెన్సస్ కాలే.
బీసీలు 52% ఎట్లా అంటున్నారు? ఉమ్, 1931 సెన్సస్ బేస్ మీద 52 అంటున్నారు. ఉమ్, ఉమ్, కానీ బీసీ ప్రైమ్ మినిస్టర్ అయితే అతని స్వచ్ఛంగా వాళ్ళ లీడర్ అయితే ఉమ్. దానికి సెన్సస్ చేపియాలి కదా. అవును. ఇప్పుడు ప్రధానమంత్రి బీసీఏ కదా, అవును. తనెందుకు మరి ప్రజల గురించి వాళ్ళ వాళ్ళ క్యాస్ట్ గురించి ఆయన ఆ, పని చేయాలి కదా, అవును. మరి చేస్తున్నాడు అంటారు అట్లా. సోయి తప్పినోడే ఉన్నాడు. ఆ, ఎందుకు? సోయి తప్పిన సోదరుడే అన్నట్లు వచ్చి అవునా? అంటే ఇప్పుడు ఆయన మన కూడా సోదరుడే. బ్రాహ్మణిజం యొక్క పావుగానే వాడబడుతున్నాడు. ఎస్, ఉమ్, అతని చేతిలో ఏం లేదు. ఉమ్. కానీ మోడీ 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 అనే పేరు మీదనే పేరే ప్రచారం చేస్తున్నారు కదా. ఎప్పుడైనా కానీ డెమోక్రసీలా ఒక ఫిగర్ తయారు చేసి దాన్ని దాని వాడుకోవాలి. పేరు మీద వాడుకునేది అంతే. ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఇది మొన్న చాలా గ్రాండ్గా దాదాపు దేశవ్యాప్తంగా కూడా చేసిరు, ఇక్కడ కూడా చేసిరు. సంతోషం, వాళ్ళ పని వాళ్ళు చేసి. ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఒక బీసీలకు చెందినటువంటి వ్యక్తి ఆయన. అతన్ని అయితే కున్బి. కున్బి అంటే వ్యవసాయం మన రెడ్డిలు ఎట్లున్నారో ఉమ్. మహారాష్ట్రలో కున్బి అట్ట ఆ కులానికి సంబంధించిన మరి వ్యక్తి. రెడ్డిస్ ఆయనను ఘనంగా చేయాలి కదా ఆయన సెలబ్రేషన్స్. చేయాలి, వాళ్ళకి మరి సోయలేదు కదా. ఇక్కడ బీసీలు చేస్తున్నారు. బీసీలు చేస్తున్నారు కానీ ఏం చేస్తున్నారు? శివాజీ మహారాజ్కి ఎట్లా అప్రోచ్ చేస్తున్నారంటే హిందూ రాష్ట్రం స్థాపించడానికి మొఘల్స్తోని అతను పోరాడిండు. ఉమ్, అంటే హిందూ ముస్లిం చేయడానికి ఆ మ్, శివాజీ గారికి వాడుకుంటున్నారు. యాక్చువల్ శివాజీ చరిత్ర మనం చదివితే ఉమ్, అట్లా ఏం లేదు. ఉమ్, మీరు ఆశ్చర్యపోతారు. బేజాపూర్కు ఒక సంబంధించిన సేనాధిపతి అఫ్జల్ ఖాన్, ఉమ్, ఆ శివాజీ ఉమ్, ఇద్దరి మధ్యలో యుద్ధం నడుస్తున్నాయి. ఉమ్, లాస్ట్కి ఏం చేసినట్టే ఇక కాంప్రమైజ్ అవుదామని ఒక నిర్ణయానికి వచ్చి కాంప్రమైజ్ కావడానికి ఒక అడవిలో ఒక టెంట్ వేసి ఉమ్, వాళ్ళ మధ్యలో ఏం జరిగిందంటే నీ అంటే ఒక వ్యక్తి ఉండాలి, నా అంటే ఒక వ్యక్తి ఉండాలి, నీ తాయిదాలు ఉండాలి, నా తాయిదాలు ఉండాలి, మనం చర్చ చేద్దామని చర్చ చేయడానికి పోయింది. పోతే అఫ్జల్ ఖాన్ పోతున్నప్పుడు అతనికి ఒక పర్సనల్ బాడీగార్డ్ ఉండే, రుస్తుమే జమా. అతను ముస్లిం. ఉమ్, శివాజీ మహారాజ్కి పర్సనల్ గార్డ్ ఎవరంటే రుస్తుమే జమా, ముస్లిం. ఉమ్, అతను చెప్పాడంటే అఫ్జల్ ఖాన్ చాలా హైట్ ఉన్నాడు, ఉమ్, నీ హైట్ తక్కువ ఉన్నది, ఉమ్, నువ్వు దగ్గర పోగానే తుమారే గల్లే మెలికే నీ గొంతు బిచ్చికి చంపుతాడు, ఉమ్, ఆ అవకాశం ఉన్నది. ఉమ్, అందుకోసానికి ఏం చేయంటే ఒక ఆయుధం ఇచ్చిండు అతను. ఉమ్, అంటే జేబులో పెట్టుకొని పోమన్నాడు. అదేమంటే ఇవి గోర్లు ఉంటాయి కదా, ఇది చేతిలో వేసేస్తే ఇక్కడ అన్ని మెటల్ ఉంటుంది, వాగ్నాగ్ బల్కి ఉమ్, ఆ ఆయుధం తీసుకోపోను, లేకుంటే నీకు ప్రమాణం ఉన్నది అంటే సరే అని తీసుకొని పోయాడు. ఉమ్, సేమ్ అట్లనే జరిగింది. ఉమ్, అఫ్జల్ ఖాన్ రాగానే శివ అని ఇట్లా గల్లే మిల్కి నల్ల దబాన షురు కడి ఉమ్, గొంతు పిచ్చుకొచ్చి అప్పుడు అది వాగ్నాగ్ నికాల్కే అతని కడుపులో ఇట్లా వేసి అతని పేగులంతా బయటికి తీసేసి దుబ్బేసాడు. ఉమ్, దుబ్బేస్తే తను అక్కడికి పోయి పడిపోయాడు. ఉమ్, పడిపోతే అతనికి అఫ్జల్ ఖాన్కి సపోర్ట్గా అఫ్జల్ ఖాన్ ఎంట వచ్చిన ఒక వ్యక్తి ఎవరంటే భాస్కర్ రావు కుల్కర్ణి, ఉమ్, బాపునుడు. ఆ, భాస్కర్ రావు కుల్కర్ణి బాపునుడు. ఆ, అప్పుడు ఆ బాపునాడు ఏం చేశాడంటే అరే నా అఫ్జల్ ఖాన్కి వీడు చంపేసే ఉమ్, దోకాతోని అని ఖడ్గం తీసుకొని శివాజీ మీద అటాక్ చేశాడు. ఉమ్, అటాక్ చేస్తే అతని జిందగీలో ఒకటేసారి ఇక్కడ దెబ్బ తగిలింది. అది ఒక బ్రహ్మం ద్వారా కొట్టిన దెబ్బ. ఉమ్. ఓకే. అంటే ఇది హిందూ ముస్లిం జగడే ఒకటి తప్ప. ఉమ్, అఫ్జల్ ఖాన్కు పర్సనల్ సెక్రటరీ ఒక బాపునాడు, ఉమ్, భాస్కర్ రావు కుల్కర్ణి. ఉమ్, శివాజీకి పర్సనల్ సెక్రటరీ రుస్తుమే జమాన్. ఉమ్, మళ్ళా శివాజీ ఆర్మీలో 40% ముస్లిమ్స్ ఉన్నారు ఆర్మీలో. ఓకే. దర్యా సారంగ్ అని ఉమ్, అతని నౌక ఆర్మీ ఏది ఉంటుంది దానికి చీఫ్ ఉండే, ఉమ్, దౌలత్ ఖాన్, దర్యా సాంగర్. అతని లాస్ట్కి ఒక ఫోటో మిగిలింది. ఉమ్, అంటే శివాజీ ఎట్లా ఉంటాడో మనకు తెలియకుండే ఉమ్, ముహమ్మద్ అలీ ఆర్టిస్ట్ అతని ఫోటో చేశాడు. ఉమ్, ఆ ఫోటోలో శివాజీ గుర్రం మీద కూర్చున్నాడు. ఎంట 21 మంది అందులో పర్సనల్ బాడీ గార్డ్స్ ఉన్నారు. ఉమ్, 21లో 16 మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఉమ్. ఓకే.
అంటే అతని ముస్లిమ్స్ అక్కడ నమాజ్ చదవడానికి పోయినరా, లేకుంటే శివాజీ రాజ్యం స్థాపించడానికి పోయినా? హిందూ రాజ్యం స్థాపించేస్తే వీళ్ళు ఎందుకు పోతుంది? అవు. ఉమ్, అంటే శివాజీకి యాక్చువల్ అతని యొక్క రాజు. ఉమ్. ఎవరు ఇద్దరు బలవంతులో ఎవరు పనికి వస్తారో ఇద్దరు వాళ్ళని పెట్టుకుంటాడు అంతే. ఇద్దరు రాజుల మీద మధ్యలో జరిగిన యుద్ధం అది. ఉమ్, దానికి హిందూ ముస్లిం శివాజీ పేరు మీద గడబడు, ఉమ్. తుర్కులకు దుట్టుడు, ఆ తిట్టుడు. ఛత్రపతి శివాజీ ఎప్పుడైనా నేను హిందువును అని ప్రకటించుకున్నాడా? ఎప్పుడు చెప్పలేదు. ఉమ్, అతను హిందూ అయితే అతనికి పట్టాభిషేకం చేయడానికి ఎవరో ఏ బాబును ఒప్పుకోలే. ఉమ్. దేవాలయం రానిచ్చిన ఆయనకు? దేవాలయంలో అయితే ఏదో అసలు రికార్డ్ ఏం లేదు, కానీ అతనికి పట్టాభిషేకం చేయడానికి ఒప్పుకోలే. ఒప్పుకోలేరు కదా. ఒప్పుకోలేకపోతే దేవాలయం గాగా భట్ రావద్దన్నారు. శూద్రుని నువ్వు దేవాలయం రావద్దని చెప్పారు. గాగా భట్ అనే ఒక వ్యక్తి ఈ బనారస్ నుంచి తీసుకొచ్చి అతనితోని పట్టాభిషేకం చేపిస్తే అతను చేపించాడంటే ఈ కాలు బొట్టు నెలతోని బొట్టు పెట్టాడు అతను. ఎందుకంటే శూద్రుడు, హిందూ కాడు అతని శూద్రుడు. శూద్రుడు. ఈ విషయాలన్నీ ఎవరు శివాజీ జయంతిలా డ్యాన్స్ చేస్తున్నారు, డీజే పెట్టి వెళ్ళాడుతున్నారు, వాళ్ళకు తెలియదు వాళ్ళకు. తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఒక బ్రహ్మలో పెట్టేసారు. శివాజీ అంటే హిందూ రాజ్యం స్థాపించడానికి పనిచేసింది. అప్పుడు హిందూ ధర్మమే లేకుండే, ఉంటే బ్రహ్మణ ధర్మం ఉండే, లేకుంటే ఇస్లాం ధర్మం ఉండే, క్రిస్టియానిటీ ఉండే. అంటే ఇప్పుడు బ్రాహ్మణ ధర్మమునే హిందూ ధర్మంగా ప్రకటించుకుంటున్నారు. అవును. ఈ విషయం అంటే దానికి ముసుగులో పెట్టిండ్రు. యాక్చువల్ ఉన్నది బ్రాహ్మణ ధర్మం ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు. పేరేం పెట్టిన దానికి అంటే హిందూ ధర్మం అంటున్నారు. హిందూ అనే పదానికి తిట్టుకుంటే సనాతన ధర్మం అంటున్నారు. రేపటి మళ్ళీ ఇంకా ఏమి కొత్త తెస్తారు, కానీ బ్రాహ్మణ ధర్మం తీసుకురారు వాళ్ళు. తీసుకొస్తే రంగు బయటకు పడిపోతుంది. పడిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈ బీసీలు ఎన్నడూ అర్థం చేసుకుంటారు. ఈనాడు కొంతమంది ఎస్సీలు కూడా ఆర్ఎస్ఎస్లో ఉంటున్నారు. ఎస్సీలు కూడా మేము హిందువులమని ప్రకటించుకుంటున్నారు. వాళ్ళకు అసలు ఈ హిందూ ధర్మము అంటే ఏంటిదో, ఆ ధర్మానికి వీళ్ళకు సంబంధం లేదు అనే సంగతి వీళ్ళకి ఎట్లా కన్వే చేసేది? అదే ఒకటే ఉన్నది, డెమోక్రసీలా పవాసాబ్ సిద్ధాంతం చెప్పిండు, బోధించు, సమీకరించు, పోరాడు. బోధించే పని మనం బంద్ చేసినాం. బోధించే పని ఉంటే సమైక్యం అవుతుంది. సమైక్యం అయితే పోరాడడానికి వస్తుంది. పోరాడితే మనకు బానిసత్వం పోతుంది, ఎవరు శత్రువు ఎవరు మిత్రులు అని తెలుస్తుంది. ఫస్ట్ బోధించే పని కరెక్ట్ యాంగిల్లో నడవాలి. నడుస్తే శత్రువు ఎవరు మిత్రులు ఎవరు, నేను ఏమంట పోవాలి, ఎవరి మాట వినాలి అని ఒక ఆలోచన పుడుతుంది. అప్పుడే స్ట్రేట్ దారిలో నడుస్తుంది. ఇప్పుడు అంతా మహాపురుషులంతా వాళ్ళ ఉద్యమం చదివితే వాళ్ళ కామన్ పాయింట్ ఏం కనబడుతుంది అంటే, వాళ్ళు ఈక్వాలిటీ కోసానికి పోరాడు. ఈక్వాలిటీ బ్రహ్మణ ధర్మంలో లేదు. వాళ్ళు సోదరి భావం కోసానికి పోరాడాడు. సోదరి భావం బ్రహ్మణ ధర్మం లేదు. న్యాయం కోసానికి పోరాడాడు. న్యాయం బ్రహ్మణ ధర్మంలో లేదు. ఇవి మూడు విషయాలకే వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యతను వాళ్ళ ఉద్యమం అంతా కేంద్రీకరంగా చేస్తే ఈ మూడు విషయాలే ఉండే. మూడు విషయాలు ఏంటనే తెలుపుతుంది. అందుకోసానికే బాబాసాహెబ్ అంబేద్కర్కు కాన్స్టిట్యూషన్ రాయడానికి వచ్చినప్పుడు ప్రియంబల్లా ఈ మూడు విషయాలు పెట్టేసిండు. అంటే మహాపురుషుల త్యాగం ఉన్నదో, వాళ్ళ లక్ష్యం ఏమున్నదో ఆ లక్ష్యం ప్రియంబల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో పెట్టేసిండు. ఓకే. అంటే న్యాయం దొరకాలా, ఈక్వాలిటీ ఉండాలి, సమానత్వం ఉండాలి, సోదరి భావం ఉండాలి, సహోదర భావం ఉండాలి. ఇప్పుడు వర్ణ వ్యవస్థ ఉన్నంత వరకు సోదరి భావం ఉంటుందా? ఎవరు వర్ణ వ్యవస్థ ఉందంత సోదర భావం ఎక్కడ ఉంటుంది? ఒకరి పిల్లని ఇచ్చి పుచ్చుకోరు. సోదరి భావం రావాలంటే వర్ణ వ్యవస్థ పోవాలి. యాక్చువల్ ఆ మీనింగ్ ఉన్నదండి. అవును. ఇప్పుడు వీళ్ళు సహోదర భావం లేకపోయినా పర్లేదు, ఒకరికి ఒకడు పిల్లనిచ్చి పుచ్చుకోకపోయినా పర్లేదు, న్యాయం లేకపోయినా పర్లేదు, కానీ మేము ఎందుకు ఉండాలంటారు. అంటే అది ప్రభావం అట్లా క్రియేట్ చేశారు కదా. అంటే వాళ్ళు ఒక్కరోజు చేయరు కదా, 1925 నుంచి ఇప్పటి వరకు చేస్తున్నారు వాళ్ళు. ఇది భవిష్యత్తులో పోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కంపల్సరీ పోయే అవకాశం ఉన్నాయి. ఎప్పుడు జనాలకు ఎప్పుడు వాస్తవాలు జరుగుతాయో కంపల్సరీ ఉంటాయి. బుద్ధిజం కాలంలో అయింది, జైనిజం కాలంలో అయింది, ముస్లిమ్స్ వచ్చిన తర్వాత అయింది, సిక్కిజం రివోల్ట్ మూవ్మెంటే కదా. మన మహాపురుషులు ఎవరికి మనము సంత్ ఆందోళన అంటున్నామో
యాక్చువల్ అది సంత్ ఆందోళన కాదు, ఉమ్, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు అవి. ఓకే. అన్ని ఉద్యమాలు మీరు ఒక సింపుల్గా చదివితే ఉమ్, ఇవి 3 విషయాల్లో లేనందుకే వాళ్ళు అటాక్ చేశారు. ఓకే. కబీర్ ఏమన్నాడు? ఒక మాట అంటాడు అతను కబీర్, ఉమ్, మల్ మూత్ర మే నహాయా, ఉమ్, गर्भपात में आया, ఉమ్, बाहर निकला ब्राह्मण कहलाया, कैसा बंधु तूने रचाया. ఉమ్, అందరు తల్లి కడుపు నుంచి అందరు పుట్టే వాళ్ళే, ఉమ్, కానీ బయటికి రాగానే బాపనోడు అని గొప్పగా చెప్పుకుంటున్నావు, ఉమ్, అది నమ్మిస్తున్నావు. ఉమ్, ఇది ఏం నమ్మించినావు రవై మాకు? ఉమ్, ప్రశ్న ఉన్నది అక్కడ. ఉమ్, తూకత్ లహు మైకత్, తూకత్ బ్రహ్మన్ మైకత్ శూద్. ఉమ్, నువ్వు బ్రాహ్మణుడు ఎందుకు, నేను శూద్రుడు ఎందుకు? ఉమ్, మైకత్ లహు తూకత్ దూద్ ఉమ్, అంటే నా శరీరంలో పాలు ఉన్నాయి, నీ శరీరంలో నెత్తురు ఉన్నదా? నా శరీరంలో నెత్తురున్న నీ పాము ఉన్నదా? ప్రకృతి ప్రకారం అందరూ అట్లనే పుట్టిండ్రు. నీత నెత్తురు నాత నెత్తురు, నేను నువ్వు బాపున్నాడు ఎందుకు, నేను శూద్రుడు ఎందుకు? ఉమ్, ప్రశ్న. ఉమ్, అవును. ఈ మూఢ విశ్వాసాలు ఉమ్, మనకు పెద్ద శత్రువు మూఢ విశ్వాసం. మూఢ విశ్వాసం. హిందూజం బేసే, హిందూజం ఏది అంటున్నాము దానికి, బ్రహ్మన్ ధర్మం బేసే మూఢ విశ్వాసం. మూఢ విశ్వాసం లేదానికి నమ్మించడం. నమ్మించాలి అంతే. అందుకోసానికి మూర్తి పూజ పెద్ద ఉమ్, అంధవిశ్వాస్. ఉమ్, దాని గురించి కబీర్ అంటాడు, పహాड़ पूजो हरी मिले, ఉమ్, तुम्हें पूजो पहाड़, ఉమ్, सतयुग की चाकी भली पिसिया खाए संसार. ఉమ్, అరే నీకు రాయి, ఇంత చిన్న రాయి ఎందుకు మొక్కుదామప్ప? ఉమ్, రాయి మొక్కడితే నీకు అంత ఇష్టం ఉంటే ఉమ్, పెద్ద గట్టుకు మొక్కుదాం, ఆ, కొండ కొండకు మొక్కుదాం, కొండరాయి. కొండరాయికి మొక్కుదాం. ఉమ్, చిన్నది ఎందుకు, పెద్దదానికి మొక్కుదాం. ఆ, దాంతో హరి దొక్కుతాడు అంటే చిన్న రాయికి మొక్కే బదులు పెద్ద రాయికి మొక్కుదాం, ఆ, కొండకు మొక్కుదాం. ఆ, అరే నీకు రాయి పూజించే అంత షోక్ ఉంటే ఇంట్లో ఉన్న ఇసర్ రాయికి ఆ, ఆ, పూజ చేయి. ఆ, దాని ఇసిరిన పిండి జనాలు తింటున్నారు. ఆ, ఉమ్, पत्थर का एक सांप बना के पूछे लोग लगाया, ఉమ్, जिंदा सांप जो घर में निकला लाठी से धमकाया, ఉమ్, जिंदा बाप न बूझे मरने के बाद पुजवाया, ఉమ్, मुट्ठी भर चावल लेकर कव्वे को बाप बनाया. ఉమ్, ఒక రాయిలా పాము చెక్కి ఉంటే దానికి పాలేస్తున్నారు, కొబ్బరికాయ కొడుతున్నారు, పూజిస్తున్నారు. ఉమ్, అదే పాము ఇంట్లో వస్తే కట్టె తీసుకొని దానికి కొడుతున్నావు. ఉమ్, అరే ఇదేమప్పా? ఉమ్, అది రాయిలో ఉన్న చెక్కింది ఉంటే దానికి మొక్కుతున్నావు, రియల్ పాము ఇంట్లో వస్తే దానికి కొడుతున్నావు. ఉమ్, నీ నాయన బతికి ఉన్నప్పుడు అతనికి ఏం తిండి గిండి ఏం పెట్టాలి? ఉమ్, చనిపోయిన చచ్చినప్పుడు తర్వాత పిండకూడు పెట్టి కాకి తిని వస్తే, కాకి అయ్యే తినిపోతేనేమంటున్నావు? తింటాడు అంటున్నాం. మీ నాయన అరే నీ నాయన కాకి అయినాడా వేకూఫ్ అని అడిగిండు ఆ, 500 साल पहले. ఉమ్, जिंदा बाप से जंगम जंगा, मुर्दा बाप को भेजे गंगा. నాయన బతికినప్పుడు రోజు కొట్లాడినాం, ఉమ్, చనిపోయిన గంగకి తీసుకుపోయి కలసాలు కల్పించాను. ఉమ్, అంటే ఇటువంటి మూడో విషయాల మీద కబీర్ కానీ నానక్ కానీ అందరితో ఉన్నదంట. ఉమ్, ఉమ్, వాళ్ళ లిటరేచర్ చదివితే ఉమ్, అది బ్రాహ్మణంకు వ్యతిరేకంగా బగ్గు బగ్గు మండుతూ ఉంది అది. మండుతుంది. ఉమ్, అంటే వాళ్ళు వాళ్ళ కాలంలో వాళ్ళు ఫైట్ చేసి ఫైట్ చేశారు భావజాలంతో. భావజాలంతో. ఇప్పుడు ఎందుకు మన తెలంగాణలో పోతుడు వీర బ్రహ్మం కదా, ఉమ్, అతన్ని అందరూ ముక్తారు. ఉమ్, అతని ఉద్యమం యాక్చువల్ ఏంటంటే బీసీలకు జంజం వేసుకునే హక్కు రావాలి. ఉమ్, ఇప్పుడంతా మన కమ్మరి పని చేసేటోళ్ళంతా జంజం వేసుకుంటారు. ఉమ్, అది ఎప్పుడు వచ్చింది? ఉమ్, పోతులు వీరబ్రహ్మం గారి చేసిన ఉద్యమం ఫలితంగా వాళ్ళు జంజం వేసుకునే హక్కు వచ్చింది. ఉమ్, అంటే ఒక వ్యతిరేక ఉద్యమమే కదా. ఉమ్, అవును. ఇస్లాం వచ్చింది ఇండియా, ఇస్లాం అన్నిటికీ ఒప్పుకోలే, ఉమ్, ఈక్వాలిటీ అన్నది, సోదరభావం ఉన్నది. చాలామంది దానికి అట్రాక్ట్ ఇస్లాంగా పడిపోయారు. ఉమ్, ఇండియా క్రిస్టియానిటీ వచ్చింది, ఉమ్, చదువు లేని వాళ్ళకి చదువు చెప్పిండ్రు, ఉమ్, గుడి లేని వాళ్ళకు ఉమ్, గుడి లేని వాళ్ళకు ఉమ్, గుడిలో రాని అని వాళ్ళకి గుడి కట్టించిండ్రు, ఉమ్, జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఇచ్చిండ్రు, ఉమ్, బట్టలు వేసుకునే హక్కు లేని వాళ్ళకి బట్టలు వేసుకునే హక్కు వచ్చింది. ఉమ్,
ఆయుధాలు పట్టుకునే హక్కు లేనప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆర్మీలో జాబ్ ఇచ్చిండ్రు. అంటే ఇవి అన్నీ మార్పులే కదా. అవి మార్పులే ఇది ఖచ్చితంగా. ఇది మార్పులు ఎట్లా? వర్ణ వ్యవస్థలో ఏ వ్యక్తులకు ప్రొవిజన్ ఉన్నదో ఏ పనులకు అవి కలిగించిండ్రు. ఉమ్, అందుకోసానికి వాళ్ళు సిలిండర్ అయ్యి ఉమ్, మతంలో పోయినరు. ఉమ్, ఆల్టర్నేట్గా ఎంచుకున్నారు. ఉమ్, నీత హీనమైన పరిస్థితిలో ఉండడు కన్నా ఎప్పుడైనా కానీ మంచి పరిస్థితిలో ఉండాలని ఆలోచిస్తాడు కదా. అవు. ఇక్కడ మంచిగా వచ్చింది, వచ్చేసింది. ఇప్పుడు బలవంతం మత మార్పిళ్ళు అంటున్నారు. ఇప్పుడు క్రైస్తవులు పుట్టడానికి గల కారణం ఏంటిది అంటే బలవంతంగా మతాలు మారుస్తారట. బలవంతంగా ఎవరు మాడరు. ఉమ్, బలవంతంగా ఎప్పుడు మారాడు. ఉమ్, దండే శక్తి బలం నుంచి గులాం చేయొచ్చు. ఉమ్, గులాం బనా సక్తే ఉమ్, భయపెట్టి కాబట్టి. ఉమ్, కానీ వానికి అతనికి నీ సపోర్టర్గా మార్చుకునేడానికి అవకాశం లేదు. ఉమ్, సపోర్టర్గా మారాడు అతను. అవు. కర్రె అన్నంత వరకు నీ గులాంగా ఉంటాడు, అంతే. కానీ సపోర్టర్గా ఉంటాడు, సపోర్టర్గా ఉన్నాడు. నీ మిత్రుడుగా ఉంటాడు అతని. ఉమ్, అందుకోసానికి బలవంతంగా ఏ మతమైనా కానీ నువ్వు ఫోర్స్ చేస్తే ఎవరు ఒప్పుకున్నాడు మనిషి. ఉమ్, గులాం బనా సక్తే, ఉమ్. దోస్త్ కానీ नहीं बना सकते. బలవంతంగా మతం మార్చడం అనేది కుదరదు. కుదరదు. మనస్సులో ఉన్న ఒక అభిప్రాయాన్ని Yes. ఎట్లా మార్చగలుగుతారు? లేదు పిండిచ్చి డబ్బులు ఇచ్చి బెదిరించి కత్తి బట్టి ముస్లిం అట్లనే విస్తరించింది, క్రైస్తవం అట్లనే విస్తరించింది, బ్రిటిష్ వాళ్ళు ముఖ్యంగా మత మార్పిడి చేశారని మాట్లాడుతూ ఉన్నారు. బ్రిటిషర్లు ఎప్పుడు వాళ్ళు అధికారికంగా మత మార్పిడి ఎప్పుడు చేయడానికి సపోర్ట్ చేయాలి అనాధికారికంగా చేశారా మరి? అంటే మిషనరీస్ చేసింది. ఆ. అంటే మిషనరీస్ మతాలు మార్చడం వాళ్ళ టార్గెటా? మతాలు మార్చుకునే టార్గెట్ వాళ్ళు పెట్టనీకుండ్రి. వాళ్ళు స్టార్టింగ్లో క్రిస్టియానిటీ వచ్చినప్పుడు చర్చిలు ఊరూరికి చర్చ్ లేకుండ్రి. ఉమ్, అంటే బ్రిటిష్ ఆర్మీ క్యాంప్ ఎక్కడ ఉంటున్నాను ఉమ్, ఆ ఆర్మీ క్యాంపులో చిన్న చర్చ్ కట్టుకుంటే వాళ్ళు ఉమ్, ఊరూరికి ఇవ్వలే. క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత మిషనరీస్ ఏం చేసినాయి, ఫస్ట్ వాళ్ళు జనాల్లో పోయినప్పుడు బైబుల్ పట్టుకుని పోలేదు, ఉమ్, వాళ్ళు రెండు విషయాలు పట్టుకుపోయినారు. ఉమ్, ఏదంటే మిషన్ స్కూల్, మిషన్ దవాఖానా. ఉమ్. స్కూలు, నేను పాత ఇప్పుడు ఎక్కడైనా చూడండి, అవును. మిషన్ కంపౌండ్ ఉన్నదంటే అక్కడ దవాఖానా ఉంటుంది, స్కూల్ ఉంటుంది. అవును. అంటే చదువు చెప్పిండ్రు, ఉమ్, వైద్యం ఇచ్చి. వైద్యం ఇచ్చిండ్రు. వైద్యం ఇస్తే కొందరికి నచ్చిండ్రు, ఉమ్, వాళ్ళు మతం తీసుకున్నారు. ఉమ్, నువ్వైతే దానికి ముట్టుకోవడానికి సిద్ధం లేవు. ఉమ్. ఒకడు ముట్టుకుంటున్నాడు, నీకు అంగలించుకుంటున్నాడు అంటే దేవులే కనపడ్డాడు అతను. అంతే అంతే. నువ్వేమో ఇంట్లోకి రానియో గుళ్ళకి రానియో ముట్టుకోవు. ముట్టుకో ఆ, అంటే ఇంకొకడు అది ఆ ఆ పని ఇస్తున్నాడు అంటే కంపల్సరీ పోతాడు కదా. ఉమ్, అట్లే మారిండ్రు వాళ్ళు. ఉమ్, ఉమ్. బలవంతం మత మార్పిడి ఎక్కడ జరిగింది? ఎప్పుడు బ్రిటిషర్స్ భారతదేశంలో తీసుకొచ్చిన మార్పులు ఏంటి? అసలు ఏమైనా మార్పులు చేసిరా లేదా? పెద్ద మార్పు తీసుకొచ్చింది. అంటే దేశాన్ని మొత్తం దోచుకొని పోయినరు అనే ఒక ఉద్దేశం ఉంది కదా దేశానికి. దోచుకుపోయిన వాళ్ళు టార్గెట్ దోచుకుపోవడమే. సరే దోచుకుపోయినరు, ఉమ్, కానీ ఇక్కడ రాజ్యం వెళ్ళడానికి కొన్ని పనులు కంపల్సరీ వాళ్ళు చేశారు. ఉమ్, వన్ వ్యవస్థలో పెద్ద డిస్టర్బెన్స్ చేశారు వాళ్ళు. ఆ, ఎట్లా? వర్ణ వ్యవస్థ ప్రకారం ఒక బాబనోనికి ఎంత పెద్ద తప్పు చేసినా కానీ ఉరి శిక్ష ఇచ్చే అవకాశం లేదు. మనుస్మృతి డిక్లేర్ చేసేసింది. ఓకే. ఇప్పటి వరకు ఏ బ్రాహ్మణ అయినా కూడా ఉరిశిక్ష అవ్వలేదా? పడ్డది ఆ. అంతే. ఇండిపెండెన్స్ తర్వాత బ్రిటిషులు వచ్చిన తర్వాత పడ్డది. ఉమ్, ఈవెన్ ముస్లిం కాలంలో ఇవ్వలేదు. ఆహా. ఎందుకు? వాళ్ళకు అట్లా రాసి పెట్టుకున్నారు. రాసి పెట్టలే కానీ వాళ్ళకు సపోర్టర్స్గా మారిపోయారు కదా. ఓకే. అంటే వాళ్ళు ఏమన్నా అంటే వీళ్ళ మతంలో మనం ఏం డిస్టర్బ్ చేయాలి, వాళ్ళ మతం వాళ్ళకి, మా మతం మాకు అన్నట్టు ఆలోచన ఉన్నారు వాళ్ళు. 1757 ఉమ్, 1775లా ఉమ్, బెంగాల్ 1757లో బెంగాల్ క్యాప్చర్ చేశారు రాబర్ట్ కలాయి. ఉమ్, దాని తర్వాత 1775లో ఒక కేసు వచ్చింది వాళ్ళ దగ్గరికి, వారన్ హెస్టర్ పీరియడ్. ఏంటంటే నందకుమార్ అనే ఒక బాపునోడు జాలీ దస్తావేజ్ తప్పు పేపర్లు క్రియేట్ చేసినందుకు అతనికి ఉరి శిక్ష పడ్డది. ఉమ్, అంటే వాళ్ళు ఏం చేశారంటే అతనికి ఇది తప్పు పని అని అతనికి ఉరి శిక్ష వేసేసారు నందకుమార్. ఉమ్, అంటే ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మనుస్మృతి సిద్ధాంతం మీద నడుస్తున్నదో బ్రహ్మనికల్
ప్యానల్ నడుస్తున్నదో దానికి ఇండియన్ ప్యానల్ కోడ్గా మారిపోయింది. బీపీసీ నడవబట్టింది, బ్రహ్మనికల్ ప్యానల్ కోడ్. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏం చేసినంటే ఇండియన్ ప్యానల్ కోడ్ చేశారు వాళ్ళు. ఇండియన్ ప్యానల్ కోడ్ ప్రకారము అందరు సమానమే, లా ముంగట అందరు సమానమే. అందుకోసానికి ఒక పని బాపునోడు తప్పు చేసినా కానీ, ఎస్సీ చేసినా కానీ, ముస్లిం చేసినా కానీ అందరికి గురి శిక్షించిండ్రు. అది మనుస్మృతిలో ఉన్న సిద్ధాంతానికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారి 1775లా నందకుమార్కు ఉరి శిక్ష చేశారు. అక్కడికి వెళ్ళి షురువైంది కథ. అంటే మనుస్మృతి సిద్ధాంతానికి వ్యతిరేకంగానే కదా అది చర్య. దాని తర్వాత రాబర్ట్ కలాం ఏం చేసిందంటే బెంగాల్లో ఒక కమ్యూనిటీ ఉండేది, ఎస్సీ కమ్యూనిటీ, చండాల్. ఇప్పుడు ఒక తిట్టిలాగా వాడతారు, అరే వాడు చాలా చండాలమైనోడు అంటారు. అలాగే ఒక కమ్యూనిటీ పేరు అది, ఎస్సీ కమ్యూనిటీ. రాబర్ట్ కలాం ఏం చేసినంటే ఆ చండాల్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులకు ఆర్మీలో తీసుకున్నాడు. అంటే బుద్ధుని కాలం తర్వాత, ముస్లిమ్స్ కాలం తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత, వందల సంవత్సరాల తర్వాత మార్పు ఏమైందంటే ఓ చండాలు చేతికి గన్ను వచ్చింది. గన్ ముట్టుకునే అవకాశం లేదు. ఆ పని శూద్రునికి ఉండే, క్షత్రునికి ఫిక్స్ ఉండే. వాళ్ళ చేతిలో గన్ వచ్చింది. గన్ వస్తే ఆత్మగౌరవం వచ్చింది, డ్రెస్ వచ్చింది. ఆర్మీ క్యాంపులు అందరు ఒకే బంతిలో కూర్చొని తింటున్నారు, ముట్టుడు పోయింది. అంటే మార్పే కదా అది, పెద్ద మార్పు. అంటే వాళ్ళు చేసిన ఆ మంచి పనికి వాళ్ళు చాలామంది, కొందరు చండాల్ కమ్యూనిటీ వాళ్ళు క్రైస్తవులుగా మారింది. గౌరవం దొరికింది, ధైర్యం దొరికింది, ఒక వే ఆఫ్ సిస్టమ్ దొరికింది. ఊరు బయటికి వెళ్ళి ఊరు లోపలికి వచ్చారు, డ్రెస్ వచ్చింది, జీతం దొరికితే కంపల్సరీ ఎకనామిక్ పొజిషన్ పెరుగుతుంది. ఇల్లు, మంచి ఇల్లు కట్టుకున్నారు, పిల్లలకు చదువులు పెట్టిండ్రు, ఆర్మీ స్కూళ్ళలో చదువు పెట్టిండ్రు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫాదర్ ఆర్మీలో ఉన్నందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చదివించడానికి అవకాశం దొరికింది కదా. అంటే వన్ వ్యవస్థలా చదువుకునే హక్కు లేని వాళ్ళకి చదువు వచ్చింది. 1854 నుంచి వాళ్ళు 5 యూనివర్సిటీలు చేశారు ఇండియా. ఫస్ట్ ఫోర్ట్ విలియం కాలేజ్ కలకత్తా, ఫోర్ట్ సెంట్ కాలేజ్ మద్రాస్, బాంబాయి, డెరాడూన్, ఇట్లా అన్ని ఇండియాలో 4 ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు చేసిండ్రు. చదువు వచ్చింది. ఎవరికి వేదాలు చదివితే చెవులలో సీసం పోస్తారు, అతను చదువు వచ్చింది. అతనికి చదువు వస్తే జ్ఞానం పెరుగుతుంది, జీతం వస్తుంది, కొలువు వస్తే జీతం వస్తుంది. అంటే ఈ సమాజంలో మార్పు వస్తుంది కదా. వన్ వ్యవస్థ ప్రకారం ఎవరికి చదువుకునే హక్కు లేదో వాళ్ళకి చదువు చెప్పిండ్రు, ఎవరికి ఆయుధాలు ముట్టుకునే హక్కు లేదో వాళ్ళకి ఆర్మీలో జాబ్ ఇచ్చిండ్రు, ఎవరికి మంత్రి. అంటే ఇటువంటి పెద్ద మార్పు తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని లాస్ చేశారు. ప్రతి ఇయర్ అవసరం ఎట్లా పడితే అట్లా 1827లా సతీ సహగమనానికి వ్యతిరేకంగా ఒక రూల్ తీసుకొచ్చారు. బై ఫోర్స్ ఏ లేడీకైనా కానీ సతీ సహగమనం చేస్తే చట్టపరమైన చర్య తీసుకుని శిక్ష పడుతుంది అని చెప్పింది. 1854లా లేడీస్ పేరు మీద ఏదైనా కానీ వాళ్ళకి భూమి గీమి రిజిస్టర్ చేసే హక్కు వచ్చింది, లేడీస్కు చదువుకునే హక్కు వచ్చింది. 1848లా మహాత్మా జ్యోతిరావు ఫూలే లేడీస్ కోసానికి బడిలు నిర్మిస్తే బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళకు యాడ్ ఇచ్చింది. ఇవి అన్ని మార్పులే కదా. దాని తర్వాత పెద్ద మార్పు వాళ్ళు ఏం చేశారంటే ఈ సమాజంలో, అంటే ఇది గవర్నమెంట్ ప్రకారంగా లాస్ చేసి వారు రూల్స్ రెగ్యులేషన్ చేసి మార్చేసారు. దాని తర్వాత మిషనరీస్ వచ్చిన తర్వాత మిషనరీస్ 2 పనులు గొప్పవి చేసింది. ఒకటి మిషన్ దవాఖానా, మిషన్ స్కూల్. స్టార్టింగ్లో బైబిల్ పట్టుకొని వాళ్ళు ఊళ్ళకి పోయి ఏం చేశారంటే ఇంత హీనంగా ఎందుకుంటారు, రోజు స్నానం చేయాలి,
క్లీన్గా ఉండాలి, ఇది చనిపోయిన జంతువులు తినరాదు, మనుషులుగా బతకాలి, క్యారెక్టర్ డెవలప్ చేసుకోవాలి, ఇటువంటి విషయాలు చెప్పిండ్రు వాళ్ళు. దేవుని విషయం తర్వాత చెప్పిండ్రు. అంటే ఈ సమాజంలో మార్పు కోసానికి క్రిస్టియానిటీ ఎంత గొప్ప మార్పు తీసుకొచ్చిందంటే దాని ద్వారానే ఇప్పుడు ఇండియాలో ఉన్న క్రైస్తవులంతా ఏదో వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇచ్చి లేకుంటే ఆశ పెడితే పోలేవాళ్ళు. ఇక్కడ ఏ విషయాలు మనకు దొరకకొచ్చినాయో అవి ఇక్కడ దొరుకుతున్నాయని ఇక్కడ దుకాణాలు ఉన్నాయనుకో, సింపుల్గా చెప్తే ఒకడు రానియాకి వచ్చిండు, ఒకటి నీకు ఇచ్చి పిలుస్తున్నాడు అంటే నేను పోనా? అంతే కదా. ఒక ఆకలి తగ్గుతున్నది ఒక మనిషికి, ఎక్ ఖానిస్ ఇద్దరు తినడానికి ఒకటి పిలిచి అన్నం పెడితే తినడా? అతను తింటాడు, ఎంత ఆకలి మీద ఉన్నాడు ఆల్రెడీ. అంటే సమాజం ఏ వన్ వ్యవస్థ ద్వారా ఏవి ప్రోబేటెడ్ ఉన్నాయో అవి ఇక్కడ శూద్ర సమాజ్కి ఇచ్చినందుకు వాళ్ళు తర్వాత కాలంలో క్రైస్తవులుగా మారిపోయారు. ఓకే, డబ్బులు ఇచ్చి గన్ను పెట్టి ఇటువంటి చరిత్ర ఎక్కడ ఏం లేదు. మళ్ళీ మీరు ఆశ్చర్యపోతారు, ఇండియాలో ఫస్ట్ క్రిస్టియానిటీ యాక్సెప్ట్ చేసింది బ్రాహ్మణ్స్ చేసారు. బ్రాహ్మణ్ చేసారు కదా. కడపలో రెడ్డిస్ చేసిండ్రు. అవును, కడపలో రెడ్డిస్ చేసిండ్రు, కేరళలో బ్రాహ్మణ్ చేసిండ్రు. మళ్ళీ వాళ్ళకేమి ఇచ్చిండ్రంట? వాళ్ళకేమి ఇచ్చారు? ఆల్రెడీ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు ఉన్నాయి, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి. ఏమి ఇచ్చిండు వాళ్ళకు? ఏం లేదు. మళ్ళీ వీళ్ళకి రాగానే ఫార్ములా మారుతుందా? వాళ్ళని బలవంతంగా చేస్తారు కదా, వీళ్ళని బలవంతంగా చేసిరు చేసిన వాళ్ళు మళ్ళీ. అంటే వాళ్ళది ఒకటే టార్గెట్ ఉన్నది, ఒక శత్రువు చూపించాలి, ఎవరు హిందువులు లేని వాళ్ళకి హిందూ చేయాలి, మన రాజ్యం వెళ్ళాలి, మన వర్చస్ కంటిన్యూ ఉండాలి. ఎందుకంటే మేము భూదేవతలు, దాని కొరకు ఇంకా ఎన్నైనా మార్పులు చేసుకోవాలి. అందుకోసానికే మా ఒక మహారాష్ట్ర మిత్రుడు బ్రాహ్మణ్స్ తన శత్రువుని చంపడానికి ఏం చేస్తారు అని రీసెర్చ్ చేసిండు అతను. ఓకే, ఆ రీసెర్చ్ 4 స్టేజెస్ చెప్పిండు అతను. ఫస్ట్ స్టేజ్ నెగ్లెక్ట్. మార్క్ బాబు చాలా మంచి పని చేస్తుంటే నెగ్లెక్ట్ చేసే నెగ్లెక్ట్. దాని తర్వాత బదనాం, అరే చెడ్డ పేరు తీసుకొని డీహ్యూమనైజేషన్ చేసేయాలి, డీహ్యూమనైజేషన్ చేయాలి, నెగ్లెక్ట్ చేయాలి. ఇవి రెండుకి విన్నలే మార్క్ బాబు అంటే మర్డర్ చేయాలి. రెండు కూడా తగ్గకపోతే మర్డర్ అయితే కొన్ని రోజుల తర్వాత పూజించాలి అతన్ని. బుద్ధునికి ఏం చేసిండ్రు? ఉన్న కాలంలో సతాయించిండు, కొన్ని రోజుల తర్వాత దేవుడు చేసేస్తాం. గాంధీజీ పరిస్థితి, గాంధీకి ఎట్లనే, మహాత్మా జ్యోతిరావు పూలేకు ఎంత సతాయించిండ్రు వాళ్ళు, ఇప్పుడు పూజ చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గా పూజ కర్రే అంటే అదే పద్ధతి నడుస్తున్నది. మనం ఉద్యమం నడిపేటోళ్ళు ఈ ఫార్ములా మంచిగా నెత్తిలో పెట్టుకోవాలి. మన బద్నాం చేస్తున్నారు అంటే మనకి రికగ్నైజ్ చేస్తున్నారు వాళ్ళు, నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ దృష్టిలో ఉన్నాం మనం, అంతే. బద్నాం చేస్తున్నారు అంటే వాళ్ళ రెడార్ సెకండ్ కేటగిరీకి ఎక్కినాం. మర్డర్ చేస్తున్నాం అంటే మర్డర్ అవుతున్నాం అంటే తర్వాత పూజిస్తారు. మార్క్ బాబు జరా వల్ల తెచ్చి పెద్ద మార్పు చేసిండు అని వల్ల తర్వాత పూజిస్తారు చచ్చిపోయిన తర్వాత. అంటే చూసినోడు అబ్బా ఎంత గౌరవిస్తున్నారు అనుకొని మిగతా కమ్యూనిటీని లాక్కోవాలి. అందుకోసానికే దీనికి అన్ని ఈ రోగాలు ఒక్కొక్కటే మంది ఉన్నది. బోధించు, సమీకరించు, పోరాడ కోసానికి సరైన పద్ధతిలో పోవాలి. మనం చాలా మంది బోధిస్తున్నాం కానీ సగం బోధిస్తున్నాం. ఓకే, ఇప్పుడు పూర్తి బోధ ఎక్కడ దొరుకుతుంది మనకు? అంబేద్కర్ గారు బోధించనే పాయింట్లో ఉన్న వాళ్ళు బాంసెఫ్ వాళ్ళు ఇప్పుడు కరెక్ట్. నేను బాంసెఫ్లో ఉన్నా అని చెప్పకొచ్చిన. ఇప్పుడు బాంసెఫ్ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఎన్ని సంఘాలు ఉన్నాయో వాళ్ళ లక్ష్యం బోధించేది లేదు, అడుగు తినడానికి పనికి వస్తున్నాయి. ఎందుకంటే మన లక్ష్యం పెద్దది లేదు. బాబాసాహెబ్ సమాజం మార్పు అని లక్ష్యం పెట్టుకున్నాడు, కాశీరామ్ సాబ్ రాజ్యాధికారం రావాలని లక్ష్యం పెట్టుకున్నాడు.
ఆ పెద్ద లక్ష్యం కోసానికి వాళ్ళు పనిచేసారు. మన లక్ష్యం ఏంటి? కొంచెం ఎదిగితే సర్పంచ్, లేదంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ. రాజ్యం వెళ్ళాలి అని లేదు కదా మనకు లక్ష్యం. లేదు లేదు. లేనందుకు ఏమవుతుంది? ఏం లోనికి కొంత దొరకంగానే వాడు అంత సంతోషపడి సిలిండర్ అయిపోతుంది. అంతే. మన లక్ష్యం పెద్దగా పెట్టుకున్నాలి. ఇప్పుడు బోధించమని అంబేద్కర్ గారు చెప్పిన విషయాలు ఏమైతున్నాయో, ఏమేమి బోధించాలి అంటే ఫస్ట్ నుంచి 100 వరకు ఉన్న ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ దొరుకుతుంది? దానికి మహాపురుషుల ఉద్యమం ఏమున్నాయో, బుద్ధుని నుంచి కాశీరాం వరకు, అంబేద్కర్, కాశీరాం, వామన్ మిశ్రాం వరకు మీరంతా చూసుకుంటా పోతే అవి 3 పాయింట్లే చెప్పినా కదా. ఈక్వాలిటీ, సోదరి భావం, న్యాయం కోసానికి ఈ యాంగిల్ అని పనిచేయాలి. పనిచేస్తే ఇవి అన్నీ మనం అంటే మనకు సమాజంలో న్యాయం లేదు అని ఎస్సీ ఎస్టీ బీసీలకు చెప్పాలి. సహోదర భావం లేదు బాపనులతో అని చెప్పేసి చెప్పాలి. తర్వాత న్యాయం లేదు, సహోదర భావం లేదు, ఈక్వాలిటీ లేదు, సమానత్వం లేదు. మీకు వాళ్ళకు సమానత్వం లేదు. మీ పిల్లలు వాళ్ళు ఇచ్చిపుచ్చుకోరు, వాళ్ళ పిల్లలు మీరు చేసుకోలేరు. ఏ రకంగా సమానత్వం? ఏ విధమైన సమానత్వం లేదు. ఈ మాట మనం చెప్పుట్లా ఉన్న వాస్తవం నమ్మియడంలో ఎప్పుడు సక్సెస్ అవుతామో మన ఉద్యమం గ్యారంటీ ఎప్పుడు సక్సెస్ అవుతుంది. పొలిటికల్ ఎందుకు ఫేమ్ అవుతున్నాము అంటే, ఏ పొలిటికల్ మూమెంట్ అని కానీ దాని ఎంత సోషల్ మూమెంట్ ఎంత స్ట్రాంగ్ ఉంటే పొలిటికల్ మూమెంట్ సక్సెస్ అవుతుంది. సోషల్ మూమెంట్ అంటే ఏమేమి ఉండాలి? సోషల్ మూమెంట్ అంటే జేసా బీజేపీకు ఆర్ఎస్ఎస్ ఉన్నది. వాళ్ళు సోషల్లో ఎంత వాళ్ళు జరిపోయిన ప్రతి రంగంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎస్సీలకు గవర్నమెంట్ వచ్చింది అనుకో, మన శూద్రులకు మనం నడపలేము. ఎందుకంటే నడపడానికి ఏ సమగ్రాలు కావాలో, ఏ వ్యక్తులు కావాలో, ఏ హునర్ కావాలో అవి లేవు మనకు. వచ్చినా కానీ మనం నడపలేము. గ్యారంటీ చెప్తున్నాను. గవర్నమెంట్ నడపడానికి ఏం అవసరం ఉంటాయో అవి సోషల్ మూవ్మెంట్ ద్వారా వస్తాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అండ్ తెలంగాణ, ఇప్పుడు ఆయన కూడా ఒక లెక్కన శూద్రుని కింద వస్తాడు. అయితే చాలా మంది ఏమంటున్నారంటే 6 నెలల తర్వాత ఈ సీఎం దిగిపోతాడు, ఈయన ఎక్కువ రోజులు పరిపాలించాడు, ఎలా పరిపాలించాలనో ఒక ఖచ్చితమైనటువంటి ఒక స్పష్టత లేదు వాళ్ళకి అంటున్నారు. వాళ్ళకి ఆల్రెడీ పరిపాలన చేసి ఉన్నారు, వాళ్ళకు అన్ని హ్యాండ్స్ ఉన్నాయి, నడుస్తుంది అట్ట. గవర్నమెంట్ ఏం పోదు. ఓకే సార్, ఇప్పటివరకు చాలా సమాచారం తెలియజేశారు. మరొకసారి ఇంకా చాలా సమాచారాన్ని మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇప్పటివరకు చాలా సమాచారం. ఇదండి ఈరోజు మక్సూద్ సార్తో ఇంటర్వ్యూ. ఇంకా తర్వాత ఇంకా చాలా విషయాల మీద మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.